Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మన తెలుగు ధ్యాన వడకం 4వ రోజు సాయంకాలం 6 గంటల దేవుని వాక్య పరిచర్యలో మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్వస్థత కోసము మనము కేటాయించిన దినము ఈ గురువారం. వింటున్న వాక్యము సరిగా అర్థం చేసుకోవటానికి, నేను దేవుని ఆత్మ ప్రకారం సరిగా బోధించటానికి మనం ఒక్క నిమిషం శిరములు వంచి ఆ భగవంతుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, కుటుంబ నూతనీకరణ ధ్యాన వడకము నడిపించటానికి, ఆ వడకములో పాల్గొవటానికి ఈ బిడ్డలందరినీ ప్రేరేపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. టీవీ స్క్రీన్ ముందు, మొబైల్ ఫోన్ ముందు కూర్చొని ఎవరెవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం వారు సరిగా అర్థం చేసుకునేలాగున, వారి జీవితములో పరివర్తనము కలిగేలాగున, వారి జీవితాన్ని నూతనీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. భార్యాభర్తలను, స్త్రీ పురుషులను అర్థం చేసుకుని నీవు ఏర్పరచిన ప్రణాళికలో కుటుంబ జీవితం ముందుకు నడిపించడానికి ఈ వాక్యం వారికి తోడ్పడును గాక, సహాయపడును గాక. ప్రభువా, ఏం బోధించాలో మాకు బోధించండి. వింటున్న ఈ బిడ్డల హృదయాన్ని, చెవులను, మనస్సును వికాసము చేయండి ప్రభువా. ఒక్క వాక్యమైన ఈ బిడ్డల్ని స్పర్శించును గాక. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ కుమారుడు యేసు క్రీస్తు యొక్క ఆత్మీయ జీవమైన వాక్కు మాకు జీవమును, అభిషేకమును, బలమును ప్రసాదించినట్లు చేయండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ నూతనీకరణ తెలుగు ధ్యాన వడకము మీరందరూ అటెండ్ అవుతూ ఉన్నారని, దేవుని ఆత్మ వలన మీరు ప్రభావితం అవుతూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మేము మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయము మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, భార్య భర్తని, భర్త భార్యని ఎలా అర్థం చేసుకోవాలి, పురుషులకి స్త్రీలకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి, ఈ వ్యత్యాసం సరిగా అర్థం చేసుకోలేక, తెలవక కుటుంబాలలో దంపతుల మధ్యలో ఎన్నో రకరకాల గొడవలు, ఇబ్బందులు, సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. దాని మూలమున ఆంతరిక గాయాలు, శారీరక రోగాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఆటంకములు ఎంతో మంది ఎదుర్కొంటూ ఉంటున్నారు, అనుభవిస్తూ ఉంటున్నారు. ఈ గురువారం బిడ్డలారా, మనము స్వస్థత కావాలని, మరి ముఖ్యంగా ఆంతరిక స్వస్థత కావాలని మనము కేటాయిస్తూ ఉన్నాం, నడిపిస్తూ ఉన్నాం. అందువలన పరిశుద్ధ గ్రంథముని ఆధారం చేసుకుంటున్నాను. సైకాలజీ, మనశ్శాస్త్రపరమైన కొన్ని సిద్ధాంతాలని, స్టడీస్ని నేను ఆధారం చేసుకుంటున్నాను. సామాజిక సంసార జీవితాన్ని, కొన్ని అనుభవాలని ఆధారం చేసుకుంటూ ఈ వాక్యాన్ని మీతో పంచుకుంటున్నా. అందువలన
గమనించండి, నేను ప్రతిసారి చెప్పిన మాట, ప్రతి ధ్యాన వడక టాక్ కానీ, మాస్ కానీ, ఆరాధన కానీ మీరు కుటుంబ సమేతంగా కూర్చొని మీరు వినాలి. ఎందుకంటే ఇది కుటుంబ నూతనీకరణ వడకము కాబట్టి. ఒక ఇల్లు మారాలంటే బిడ్డలారా, కుటుంబంలో పరివర్తనం కలగాలంటే కుటుంబ సభ్యులు అందరూ సహకరించకుండా మార్పులు రావు. అందుకే ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు మీ ఇంట్లో కొన్ని పనులు చేయడానికి కొంతమంది అక్కడికి, కొంతమంది ఇక్కడికి అలా చెల్లాచెదరుగా పోకుండా అందరు కలిసి కూర్చుని వాక్యం వినండి. దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతారు. మన ప్రార్థనలు వృథా పోవదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 Men are from Mars and women are from Venus అని ఒక బుక్, ఒక అమెరికన్ సైకాలజిస్ట్ జాన్ గ్రే రాశాడు. దీని అర్థం ఏంటంటే బిడ్డలారా, పురుషులు మార్స్ అనేటువంటి ఒక గ్రహము నుండి అనియు, స్త్రీలు వీనస్ అనే ఇంకొక గ్రహము నుండి పుట్టుకొచ్చారని ఈ అమెరికా మనశ్శాస్త్ర డాక్టర్ జాన్ గ్రే రాసిన పుస్తకము చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి పుస్తకం. మీకు తెలుసు, మనము నివసిస్తున్న ఈ భూమి ఒక గ్రహం అన్నమాట. అలా చాలా గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్టులు ఏం కనుక్కుంటున్నారంటే, భూమిలో ఎలా మనుష్య జీవితం సాధ్యమవుతుందో అలాగే వేరే వేరే గ్రహాలలో మనుషులు ఉన్నారా, అక్కడ కూడా కుటుంబాలు ఉన్నాయా, అక్కడ కూడా వేరే రకరకాల జీవులు నివసిస్తూ ఉన్నాయా అని స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి. భూమిలాగా ఇంకొక గ్రహం అన్నమాట ప్రియబులరా మార్స్. భూమిలాగా ఇంకొక గ్రహం అన్నమాట వీనస్. అయితే ఈయన ఎందుకు పురుషులు మార్స్ నుంచి, స్త్రీలు వీనస్ నుంచి పుట్టారు అని ఎందుకు చెప్తున్నాడంటే, స్త్రీ పురుషుల మధ్యలో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి. ఒకే ఇంటిలో ఒకే కప్పు కింద భార్యాభర్తలు, స్త్రీ పురుషులు కలిసిమెలిసి కూడిమాడి జీవిస్తూ ఉన్నాం. అది మాత్రం వాస్తవమే, నిజమే. కానీ మీకు తెలుసా, పురుషులకి స్త్రీలకి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది అని ఈ వాక్యములో మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 1349 జీన్స్ డిఫరెన్సెస్ ఉన్నాయంట ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్యలో. జీన్స్ అంటే ఈ ఆడవాళ్ళు అమ్మాయిలు వేసుకున్నటువంటి జీన్స్ ప్యాంట్ కాదండి. అంటే కొంతమంది అనుకున్న జీన్స్ అంటే ఏదో ఇన్ని జీన్స్లు ఉన్నాయి అనుకుంటారు పిల్లరా. ఈ వేసుకున్న ప్యాంట్ కాదు ఈ జీన్స్. ఈ జీన్స్ ఏంటంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పిల్లలు పుట్టినప్పుడు బిడ్డను చూడటానికి చుట్టాలు, బంధువులు వెళ్తారు. కొన్నిసార్లు బాబు పుట్టారనుకోండి, బాబును చూసి అరే వీడు తాతలాగా ఉన్నాడు అంటాడు. పాప పుట్టిందనుకోండి, పాపను చూసి ఈమె అమ్మమ్మలాగా ఉంది అని అంటారు. ప్రియమిళ్ళరా, ఒక చిన్న పాపను చూసి లేదా ఒక బాబును చూసి వీడు తాతలాగా ఉన్నాడు, వీడు నాన్నలాగా ఉన్నాడు, ఈమె అమ్మలాగా ఉంటుంది, అమ్మమ్మలాగా ఉంటుంది అనడానికి కారణం ఏంటి? ఆ తాతలో ఉన్నటువంటి కొన్ని గుణగణాలు, కొన్ని శారీరకమైనటువంటి ప్రత్యేకతలు లేదా పర్సనాలిటీ పోలికలు ఈ బాబులో కూడా ఉన్నాయి కాబట్టి వీడు తాతలాగా ఉన్నాడు అని అంటాడు. అనగా ఎందుకు ఈ పోలిక వచ్చింది? ఆ తాత నుంచి పరంపరగా రక్త సంబంధమైనటువంటి సంబంధం వలన ఆ స్వభావము, ఆ క్యారెక్టర్, ఆ ప్రత్యేకతలు జీన్స్ ద్వారా
ఈ బాబుకి వచ్చేసాయి అని అర్థం. అమ్మమ్మలాగా ఉంటుంది, అత్తమ్మలాగా ఉంటుంది అని అంటున్నారంటే ఆ అమ్మమ్మలో అత్తమ్మలో ఉన్నటువంటి కొన్ని స్వభావములు, కొన్ని పర్సనాలిటీ పోలికలు పరంపరగా రక్త సంబంధము ద్వారా ఈ పాపకి వచ్చింది అని అర్థం ప్రియపట్లారా. అందుకే పాపలాగా లేదా అత్తమ్మలాగా ఉంటుంది, మామయ్యలాగా ఉంటుంది అని అనడానికి కారణం ఇదే. ఈ స్వభావ గుణగణాలని ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి రక్త సంబంధము ద్వారా వచ్చేస్తున్నటువంటి ఒక సాంక్రమిక ప్రాసెస్ని ప్రియులరా జీన్స్ ట్రాన్స్మిషన్ అని అంటారు. సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు గమనించండి, వారిని స్త్రీ పురుషులుగా చేశారు. మనం చక్కగా ఆదికాండములు చదువుతూ ఉన్నాం బిడ్డలారా, మంచిదే. అయితే దేవుడు ఆదాముని మొదటిగా సృష్టించి ఆయనని గాఢ నిద్ర చేసి ఆయన ప్రక్క ఎముకలలో ఒకటిని తీసి స్త్రీగా రూపొందించాడు అని చక్కగా వాక్యం పలుకుతూ ఉంటుంది. ఆదాము నుండే దేవుడు స్త్రీని చేశాడు, వెరీ గుడ్. కానీ ఈ ఆదాము నుండి ఏవమ్మకి లేదా ఒక స్త్రీ నుండి పురుషునికి, ఒక భార్య నుండి భర్తకి మధ్యలో 1349 జీన్స్ డిఫరెన్సెస్, ప్రత్యేకతలు ఉన్నాయి అంటే ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఈ ప్రత్యేకతలు ప్రియట్లారా 3 రకాల ప్రత్యేకతలు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి శారీరకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. పురుషుని శరీరం ఎట్లా ఉంటుంది, స్త్రీ శరీరం ఎట్లా ఉంటుంది. పురుషుని పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది, స్త్రీ పర్సనాలిటీ ఎట్లా ఉంటుంది. పురుషుని క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, స్త్రీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది. ఇటువంటి ఒక డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ ఏంటంటే ప్రియులారా, భావోత్రియ సంబంధమైన, ఇమోషనల్ సంబంధమైన, ఆంతరిక సంబంధమైన వ్యత్యాసం. పురుషునికి ఉన్నటువంటి ఎమోషన్స్, భావోత్రియమైనటువంటి ఆయన స్వభావం ఒకటి. స్త్రీలకు ఉన్నటువంటి భావాలు, ఎమోషన్స్, భావోత్రియ సంబంధమైనటువంటి ఆలోచనలు ఇంకొక విధంగా ఉంటుంది. మూడవదిగా ఆధ్యాత్మికమైనటువంటిది, స్పిరిచువల్ సంబంధమైనటువంటిది. పురుషులకి మగవాళ్ళకి ఆధ్యాత్మిక సంబంధమైన, దేవుని సంబంధమైన, గుడి సంబంధమైన, భక్తి కార్యాల సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు ఒక రకంగా ఉంటుంది. స్త్రీలకి గుడి సంబంధమైన, దేవుని సంబంధమైన, భక్తి కార్య సంబంధమైనటువంటి ఆలోచన, తలంపులు ఇంకొక విధంగా ఉంటుంది. ఈ 3 అంశాలలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి ఈ అమెరికన్ సైకాలజిస్ట్ ప్రియబులారా జాన్ గ్రే పురుషులు మార్స్ నుంచి అని, స్త్రీలు వీనస్ అనేటువంటి గ్రహాల నుండి పుట్టుకొచ్చారని ఆయన రాశాడు. ఆ బుక్లో అన్ని రకాల డిఫరెన్సెస్ గురించి చక్కగా రాసి పెట్టాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర, సహోదరి, నువ్వు ఒక భార్య కావచ్చు, భర్త కావచ్చు, యువతి కావచ్చు, యువకుడు కావచ్చు, ఒకే ఇంట్లో మీరు కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. ఫైన్, వెరీ గుడ్. కానీ మీరు అర్థం చేసుకోవలసినటువంటి ఒక మెయిన్ విషయం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని సంకల్పం చూడండి. మనము ఆదికాండం 2వ అధ్యాయములో 18వ వచనం చూస్తే స్త్రీని పురుషునికి తగిన తోడుగా దేవుడు సృష్టించాడు అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, విద్దామా? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించటం మంచిది కాదు, అతనికి సాటైన తోడుగా అంటే తగిన తోడుగా, ఇంగ్లీష్ లో సూటబుల్ కంపానియన్ అని ఉంటుంది. సూటబుల్ అంటే ఏంటండి? అనుకూలమైనటువంటి ఒక కంపానియన్,
అనుకూలమైనటువంటి సాటిగా స్త్రీని సృష్టింతును అని పలికెను. స్త్రీని సృష్టింతును అని పలికెను. ప్రియబిడ్డలారా, మనశ్శాస్త్రపరంగా ఆలోచిస్తే, శారీరకంగా ఆలోచిస్తే, భావోత్తరంగా ఆలోచిస్తే, సామాజికంగా ఆలోచిస్తే, నీ బుద్ధికి నా బుద్ధికి చదువుల ప్రకారము సిద్ధాంతాల ప్రకారము ఇన్ని ప్రత్యేకతలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఒక స్త్రీని, ఒక పురుషుని దేవుడు కలిపి పురుషునికి తగిన తోడు, సూటబుల్ కంపానియన్గా ఈమెనే వీడికి కరెక్ట్ మనిషి అని తెలిసి చేశాడు. ఈమెకి వీడే కరెక్ట్ తోడు అని తెలిసి దేవుడు సృష్టించాడు. ప్రియబిడ్డలారా, పురుషుడి నుండి సృష్టించబడినదే స్త్రీ, ప్రక్క ఎముక నుంచి సృష్టించబడినదే స్త్రీ. కానీ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అందువలన ప్రియబిడ్డలారా, నిన్ను సృష్టించిన దేవుడే నీకు తగిన తోడు ఒక స్త్రీ అని, నిన్ను సృష్టించిన దేవుడే నీకు తగిన తోడు ఒక పురుషుడని వివాహం అనే సంఖ్యము ద్వారా కలిపి వారిని దీవించాడు. అనగా ఈ వ్యత్యాసములు మనము అంగీకరించవలసినదే. ఈ వ్యత్యాసము మనము యాక్సెప్ట్ చేయవలసినదే. ఈ వ్యత్యాసములు ప్రియబిడ్డలారా ఎవరు గీకినా గోకినా పోయేది లేదు. ఎందుకంటే ఈ జీన్స్ మీద ఎవరు మార్చలేరు. ఒక స్త్రీకి ఉన్నటువంటి స్వభావ గుణగణాలు, ఆమెలో ఉన్న ప్రత్యేకత కానీ, ఒక పురుషునికి ఉన్న స్వభావ ప్రత్యేకతలు కానీ, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు కానీ ప్రియబిడ్డలారా ఈ ప్రపంచములో ఎవరు మార్చలేరు. మానవ జాతి ఉన్నంత కాలం ఈ ప్రత్యేకతలతోనే నీవు నేను జీవించాలి. అందుకే ప్రియబిడ్డలారా ఒక మంచి సెంటెన్స్ ఉంటుంది, లార్డ్ గివ్ మీ ద కరేజ్ టు చేంజ్ వాట్ ఐ క్యాన్ and the humility to accept what I cannot, and to have the wisdom to know the difference అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏని అర్థం ఏంటి? ప్రభువా, ఏదైతే నా జీవితములో, స్వభావములో, క్యారెక్టర్లో నేను మార్పు తీసుకురావాలో అది మార్చటానికి కావలసినటువంటి ధైర్యం నాకు దయచేయండి. ఏదైతే నాలో, నా క్యారెక్టర్లో, స్వభావం నేను మార్చలేనో వాటిని అంగీకరించటానికి వినయము నాకు దయచేయండి. దీనంటిల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో అని తెలుసుకోవటానికి, దానికి అనుకూలంగా ముందుకు జీవించటానికి కావలసిన జ్ఞానం నాకు దయచేయండి అని ఒక మంచి సెరెనిటీ ప్రేయర్ అంటారు ప్రియబిడ్డలారా ఇంగ్లీష్లో. ఇది యాక్చువల్లీ మనిషికి కావాలి. ఈ వ్యత్యాసం వలన కొట్టుకోవటానికి, తిట్టుకోవటానికి కాదు, గొడవ చేయటానికి కాదు, హింసపరచడానికి కాదు, నువ్వు పెద్ద నేను పెద్ద, నీవు గొప్ప నేను గొప్ప అని ప్రియబిడ్డలారా కోట్లాడుకోవటానికి కాదు. కానీ ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ని, ఈ ప్రత్యేకతలను అర్థం చేసుకోవటానికి ప్రియబిడ్డలారా మనము ఈ యొక్క వాక్య పరిచయ సమయంలో ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇది శ్రద్ధతో వింటే ప్రియబిడ్డలారా మీ కుటుంబ జీవితంలో తప్పకుండా మార్పులు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో కంపల్సరీగా ప్రియబిడ్డలారా మీరు నీ భార్యని అర్థం చేసుకుంటావు, నీవు నీ భర్తని అర్థం చేసుకుంటావు. వారితో దేవుని ప్రణాళిక ప్రకారము కలిసిమెలిసి కూడిమాడి జీవించే ఒక మంచి వాతావరణము మీ ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 రెండవ అంశం ప్రియబిడ్డలారా గమనించండి, భార్య భర్తల కలయిక వలనే పిల్లలు పుడతారు. ఈ ప్రపంచములో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని లక్షల మంది సైంటిస్టులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఉన్నారే. మనుషులు చాలా చాలా గొప్ప గొప్ప ఎక్స్పెరిమెంట్స్ కానీ డిస్కవరీలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రియబిడ్డలారా
ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క శాస్త్రవేత్త కానీ, సైంటిస్ట్ కానీ, డాక్టర్లు కానీ స్త్రీ పురుష సహాయము లేకుండా, స్త్రీ పురుష సంగమము లేకుండా, స్త్రీ పురుష కలయిక లేకుండా పిల్లలని కలుగ చేయటానికి, పిల్లలకి జన్మమివ్వటానికి ఏ ఒక్క మనిషికి కూడా సాధ్యము కాలేదు. అందుకే గాడ్ ఇస్ గాడ్, అందుకే దేవుడు దేవుడై ఉన్నాడు. సృష్టికర్త ఆయనే, సృష్టికర్త ఆయనే. అందుకే ఆయన సృష్టించిన స్త్రీ పురుషుల సంబంధం కావాలి, స్త్రీ పురుషుల సహకారం కావాలి, స్త్రీ పురుషుల కోఆపరేషన్ కావాలి ఒక మనిషికి జన్మమివ్వటానికి బిడ్డలారా. కానీ ఈ జన్మమివ్వటములో నీవు కేవలము స్త్రీ పురుషుల కలయిక చేసుకోవచ్చు, భార్యాభర్తల శారీరక సంబంధము సాధ్యమే, వారిద్దరి సహకారము నీవు తీసుకోవచ్చు, పొందుకోవచ్చు. కానీ మనిషి సృష్టిలో ఒక పాపను కానీ ఒక బాబును కానీ ఎన్నుకోవటానికి చాయిస్ ప్రియబిడ్డలారా దేవుడు ఏ ఒక మనిషికి ఇయ్యలేదు. ఇప్పుడు చూడండి, ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారు, వివాహ సంసార కుటుంబ జీవితం జీవిస్తూ ఉన్నారు. వెరీ గుడ్. కొంతమందికి ఆడపిల్ల పడతారు, కొంతమందికి మగపిల్లలు పడతారు, కొంతమందికి ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు పడతారు. అంటే ప్రియబిడ్డలారా, మనిషి జీన్స్లో, రక్తములో ఎక్స్ క్రోమోసోమ్స్, వై క్రోమోసోమ్స్ అని రెండు ఉన్నాయి. మీకు కొద్దిగా సైన్స్ అర్థమవుతుంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎక్స్ క్రోమోసోమ్స్ ఉన్నాయి, వై క్రోమోసోమ్స్ ఉన్నాయి. స్త్రీలో పురుషులో ఉన్నటువంటి ఈ ఎక్స్ వై క్రోమోసోమ్స్ కలిసినప్పుడు ఆ క్రోమోసోముల మిక్సింగ్ వలన, కలయిక వలన ప్రియబిడ్డలారా ఒక నూతన జీవం ప్రారంభిస్తూ ఉంటుంది. అయితే ఒక బాబు పుడతాడా, పాప పుడతాడా, స్త్రీనా పురుషునా అని నిర్ణయించే హక్కు మాత్రం ఏ ఒక్క మనిషి చేతిలో లేదు. అందుకే కీర్తన గ్రంథం 127వ అధ్యాయం చదువుతున్నాం ప్రియబిడ్డలారా, తనయులు దేవుని బహుమానము, గర్భఫలం దేవుని ఆశీర్వాదము వాక్యం పలుకుతూ ఉంటే దాని అర్థం ఇదే. అది దేవునిచ్చిన బహుమానం. బహుమానం తీసుకోవటానికి నీకు అధికారం, కానీ ఏ బహుమానం కావాలి అని కోరుకోవటం ప్రియబిడ్డలారా నీ చేతిలో లేదు. అది గిఫ్ట్ ఇచ్చేవాడు చాయిస్. ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించారనుకోండి, నీ బర్త్డేకి ఆహ్వానించారనుకోండి, నీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలో నా ఇష్టం, నా చాయిస్. అలాగే కీర్తనకారుడు పలుకుతున్నాడు, తనయులు దేవుని బహుమానం, గర్భఫలం దేవుని ఆశీర్వాదం. అంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆయన చిత్త ప్రకారము నీకు ఒక పాపను ఇవ్వాలా, నీకు ఒక బాబుని ఇవ్వాలా అని నిర్ణయించిన దేవుడే. బిడ్డలారా, ఈ XY క్రోమోసోముల కలయిక వలన నీకు కలిగిన సంతానమును, అది పాప కావచ్చు బాబు కావచ్చు, సంతోషముతో దేవుడిచ్చిన బహుమానాన్ని రెండు చేతులతో అంగీకరించుకొని, కౌగలించుకొని, ముద్దు పెట్టుకొని పెంచటం బిడ్డలారా అంగీకరించటమే నీ బాధ్యత. నేను ఎందుకు ఈ మాట ఈ టాక్లో చెప్తున్నానంటే బిడ్డలారా, నాకు ఎంత బాధ కలిగించు ఉంది అంటే కొన్ని కేసులు వింటే. ఎందుకంటే నా దగ్గర చాలా ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసెస్ వస్తాయి. అంటే కొన్ని ఫ్యామిలీలో విడాకులు తీసుకోవటానికి, భార్యని కొట్టడానికి, భార్యని తిట్టడానికి, భార్యని ఇంటి నుంచి కొట్టి తెరమేయటానికి కారణం ఏం తెలుసా? నీవు నాకు బాబు ఇవ్వలేదు. అసలు బుద్ధి అంటే నాకు అర్థం కావట్లేదు. ఏదో ఈ బాబును తయారు చేసే మెషిన్ మీ భార్య చేతుల్లో ఉన్నట్టు. అసలు ఏమైనా భర్త కానీ బుద్ధి ఉంది? యాక్చువల్లీ వాడు పిచ్చోడు అంటారు. పిచ్చోడు. హలో,
బాబుని తయారు చేసే మెషిన్ నీ భార్య సంఖ్యలో లేదు. పాపను తయారు చేసే మెషిన్ ఆమె దగ్గర లేదు. మగవాళ్ళు, భర్తలు, పురుషులు దయచేసి మాట అర్థం చేసుకోండి బిడ్డలారా. కొద్దిగా సైన్స్ చదువుకో. అది ఏ పురుషుని చేతులు లేదు, ఏ స్త్రీ చేతులు లేదు, ఏ అత్తమ్మ చేతులు లేదు, మామయ్య చేతులు కూడా లేదు, నీ అమ్మ నాన్న ఈ ప్రపంచం ఏ ఒక్క మనిషి చేతులు లేదండి. మరి నీ చేతులు లేనటువంటి ఒక పని, దేవుడిచ్చిన బహుమానం ప్రకారం ఒక పాప పుట్టినందుకు భార్యని కొట్టటం, భార్యని తిట్టటం, విడాకులు తీసుకోవటం, ఆమెను హింసపరచటం అని ఇటువంటి పనులు చేస్తే ఎంత ఘోరమైనటువంటి పాపం అండి బిడ్డలారా. ఎంత బుద్ధి లేనితనమండి. మనిషికున్న చదువు, మనిషికున్న జ్ఞానం ప్రకారం ప్రియబిడ్డలారా మనము మన జీవితాన్ని ముందుకు నడిపించాలి. అందువలన ప్రియబిడ్డలారా నీకు ఆడపిల్ల పుడతారా మగపిల్ల పుడతారా అని కూడా నీ నిర్ణయం కాదు, నీ భార్య నిర్ణయం కాదు, నీ భర్త నిర్ణయం కాదు. అది దేవుడే నిర్ణయిస్తాడు. ఆయన బహుమానంగా ఇస్తాడు, ఆయన ఆశీర్వాదంగా ఆయన ఇస్తాడు. ఆ బహుమానము ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ సంతోషముతో అంగీకరించటానికి ఒక భార్య, ఒక భర్త సిద్ధపడాలి. చాలా కుటుంబాల్లో బిడ్డలారా ఇదే ప్రాబ్లం. నాకు ఆడపిల్లలు వద్దు, ఆడపిల్ల అయితే కడుపు తీయించటం, ఆడపిల్ల అయితే అబోర్షన్ చేపియటం, ఆడపిల్ల అయితే చంపటానికి ప్రయత్నం చేయటం. ప్రియబిడ్డలారా ఇది ఏ కలియుగం అండి? ఇది ఏ బుద్ధి అంటే ప్రియబిడ్డలారా? ఇది ఏ ఆలోచన అండి? దయచేసి మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టినందుకు భార్యని, నీ కోడలిని హింసించవద్దండి. ఎందుకంటే కుటుంబాలలో సమస్యలు ప్రారంభమవటానికి బిడ్డలారా ఇది ఒక మెయిన్ కారణం. నేను పురుషులని, మగోళ్ళని ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఏంటి, నీ అమ్మ కోరుకున్నాడా నువ్వు ఒక మగవాడుగా ఉండాలని? నీవు కోరుకున్నావా నీవు మగవాడుగా పుట్టాలని? నీ మగవాడుగా పుట్టావంటే అది దేవుని చిత్తమండి. నేను ఒక బెన్ని ఫాదర్గా, ఒక పురుషునిగా, ఒక మగవాడుగా ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నానండి బిడ్డలారా. ఇది మా అమ్మ నాన్న చాయిస్ కాదు, దేవుని చాయిస్. మా అమ్మ నాన్న అంగీకరించారు, నన్ను కనిపించారు, దేవుడు కనికరించాడు, అభిషేకించాడు. నేను ఇప్పుడు ఒక గురువుగా సేవ చేస్తూ ఉన్నాను. బిడ్డలారా నీ మగవాడుగా పుట్టావంటే దేవునికి థ్యాంక్స్ చెప్పు. అంతేగాని నీ మగత్తనం కానీ, నీ మగవాడుగా పుట్టడం కానీ, పురుషుడిగా పుట్టడం కానీ అది నీ అమ్మ నాన్న కట్టుకున్న పుణ్యమేం కాదు, నీవు కట్టుకున్న పుణ్యమేం కాదు. అందువల్ల దయచేసి భార్యాభర్తల మధ్యలో, కుటుంబ జీవితంలో ఇటువంటి ఏ గొడవలు, ఇబ్బందులకి ప్రియబిడ్డలారా మీరు ప్రయత్నించవద్దు. ఎందుకంటే ఇది దేవుడు ఏర్పరచిన పద్ధతి, ఇది దేవుడు ఏర్పరచిన ప్రణాళిక. అది ప్రపంచ ఆరంభము నుండి యుగాంతం వరకు దేవుడు పెట్టిన క్రమశిక్షణలోనే ముందుకు జరగాలి. దేవుడు నిర్ణయించిన రీతిలోనే ముందుకు జరుగుతుంది. నీవు దాన్ని ఏమీ చెయ్యలేరు బిడ్డ. అంగీకరించు. ఈ వ్యత్యాసము కూడా కుటుంబ జీవితములో ఎన్నో అవసరమై ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళుగా పుట్టినందుకు బాధపడుతూ ఉన్నారు, కొంతమంది మగవాళ్ళుగా పుట్టిన సంతోషపడుతూ ఉన్నారు. నేను ప్రియులరన్న వడకాలలో, అలాగే స్కూల్స్లో, కాలేజెస్లో అమ్మాయిలకి, అబ్బాయిలకి, యువకులకి చాలా క్లాస్ తీసుకోవటానికి, వడకం ఇవ్వటానికి నేను వెళ్తూ ఉంటాను. ఆంతరిక స్వస్థత దినము ఆ వాక్య పరిచర్యలో
నేను చాలాసార్లు ఈ యువకులని నేను పబ్లిక్లీ అడిగాను, వడకానికి వచ్చినప్పుడు అడిగాను, ఏమని, మీలో ఎంతమంది ఒక అబ్బాయిగా పుట్టినందుకు లేదా ఒక అబ్బాయిగా పుట్టినందుకు మీరు సంతోషపడుతున్నారు, బాధపడుతున్నారు అని నేను ఎప్పుడు అడిగేవాడిని. అబ్బాయిలు, యువకులు చాలా సంతోషం, స్వామి మేము ఒక అబ్బాయిగా పుట్టాను స్వామి, చాలా సంతోషంగా ఉన్నాను అని ఎప్పుడు అందరూ అంటారు. ఏ ఒక్క అబ్బాయి కూడా నేను అబ్బాయిగా పుట్టినందుకు బాధపడేవాడిని నేను ఎప్పుడు చూడలేదు. కానీ అమ్మాయిలో చాలామంది నేను అమ్మాయిగా పుట్టినందుకు బాధపడుతున్న స్త్రీలు నేను చాలామందిని చూశాను. అంటే కొంతమంది అమ్మాయిలు, కొంతమంది స్త్రీలు నేను ఒక అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుండేది, నేను ఒక పురుషునిగా జన్మించి ఉంటే బాగుండేది అని అనుకున్న వాళ్ళే. ఒక స్త్రీగా పుట్టినందుకు, ఒక అమ్మాయిగా పుట్టినందుకు సంతోషం లేదు, బాధపడుతున్నటువంటి స్త్రీలని, అమ్మాయిలని నేను చూశాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆంతరిక స్వస్థత గురించి వాక్యం వింటూ ఉండగా నేను మీ ముందు అడుగుతున్న రెండవ ప్రశ్న ఏంటంటే, నీ ఒక అమ్మాయిగా పుట్టినందుకు, ఒక స్త్రీగా పుట్టినందుకు నీ మనసులో ఎక్కడైనా ఒక మూలలో కొద్దిగా బాధ కానీ, కొద్దిగా వేదన కానీ, అవమానము కానీ నీకు అనిపిస్తూ ఉందా? అలాగే మీరు ఒక అబ్బాయిగా పుట్టినందుకు, ఒక పురుషుడిగా పుట్టినందుకు ఎక్కడైనా ఒక మూలలో నీ గుండెలో ఒక వేదన కానీ, ఒక బాధ కానీ, చిన్న చూపు కానీ అటువంటి ఏమైనా తలంపులు మీకు ఉన్నాయా? ఇది కూడా మనము అంగీకరించవలసిన చాయిసే. ఎందుకంటే బిడ్డలారా, నీ ఒక అమ్మాయిగా పుట్టటమా, ఒక అబ్బాయిగా పుట్టటమా, అది మీ అమ్మ నాన్న చాయిస్ కాదు, అది దేవుని చాయిస్, దేవుని సెలక్షన్. దేవుడు నిన్ను అడగలేదు, అమ్మా నువ్వు ఒక అమ్మాయిగా పుడతావా, అబ్బాయిగా పుడతావా అడిగాడా దేవుడు నిన్ను? దేవుడు నిన్ను అడగలేదు. అడగకుండా నిన్ను ఒక స్త్రీగా సృష్టించాడు, నిన్ను ఒక పురుషుడిగా సృష్టించాడు, నిన్ను ఒక అమ్మాయిగా పుట్టించాడు, ఒక అబ్బాయిగా పుట్టించాడంటే ఈ దేవుని సంకల్పము బిడ్డ నీవు అంగీకరించాలి. ఈ వ్యత్యాసం నీవు అంగీకరించాలి. ఈ అంగీకారముతోనే నీవు నీ సంసార జీవితం, కుటుంబ జీవితం ముందుకు నడిపించాలి. ఈ అంగీకారం లేకపోతే ఏమవుతుందండి ప్రియబులారా, నీకు పుట్టిన పిల్లలని కూడా నువ్వు అలా చూస్తారు. అమ్మాయిలని ఒక రకంగా చూస్తారు, అబ్బాయిలని ఇంకొక రకంగా చూస్తారు. అమ్మాయి పుట్టినందుకు బాధపడతారు, అమ్మాయిలు పుట్టినందుకు ఇంట్లో గొడవలు చేస్తారు, ఇబ్బందులు సృష్టిస్తారు. అబ్బాయిలు పుడితే పెద్ద పండగ చేస్తారు. ప్రియబులారా, ఇటువంటి ప్రత్యేకతలు, ఇటువంటి అంగీకారం లేనటువంటి పనులు, ఇటువంటి బుద్ధి లేని పనులు బిడ్డలారా దయచేసి దంపతుల జీవితములో, కుటుంబ సంసార జీవితములో ఉండరాదు, ఉండకూడదు. అది మీ మనస్సులో ఉంటే, తల్లి తండ్రుల మనస్సులో ఉంటే ప్రియబులారా ఆటోమేటికలీ అది నీ పిల్లల మీద ఆ ప్రభావం వచ్చేస్తాయి. కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్న, కుటుంబంలో రకరకాల ఆంతరిక గాయాలకి దారి తీస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశము ఇదే ప్రియబిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, నేను ఇప్పుడు మీ ముందు రెండు సినారియోస్ నీ ముందు నేను సమర్పిస్తూ ఉన్నాను. రెండు సినారియోస్ అంటే పురుషులకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, పురుషుల తలంపులు ఎలా ఉంటాయి, పురుషులు ఏం కోరుకుంటారు, పురుషులు ఏం ఆశిస్తారు, ఇది ఒక సినారియో. రెండవ సినారియో స్త్రీలు ఏం కోరుకుంటారు, స్త్రీలు ఏం ఆశిస్తారు, వారికి ఎలాంటి కలలు ఉంటాయి, ఇది రెండవ సినారియో.
నేను ఎందుకు ఈ సినారీ మీ ముందు పెడుతూ ఉన్నానంటే బిడ్డలారా, ఇది మీరు అర్థం చేసుకోవాలి. నీవు నీ భార్యతో భర్తతో సంతోషముతో ఆనందముతో నీ జీవితం గడపాలనుకుంటే, నీ కుటుంబంలో ఆంతర్య గాయాల మీద గాయములు రాకుండా ఉండాలంటే, నీవు ఈ వ్యత్యాసము తెలుసుకుని, దేవుడిచ్చిన వరములు కాబట్టి, దేవుడు చేసిన ప్రణాళికలు కాబట్టి దానిని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. నంబర్ 1, పురుషుల ప్రత్యేకత. ప్రియబిడ్డలారా, పురుషుల ప్రత్యేకత ఏంటంటే, గమనించండి, ఒక మనిషికి తల ఒకటే కానీ ఆ తల లోపల 2 బ్రెయిన్స్ ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ అంటారు, రైట్ అంటారు. ఏంటి నాకు 2 బుద్ధులు ఉన్నాయా అని మీరు అనుకోవద్దు. ప్రియబిడ్డలారా, బ్రెయిన్ని డాక్టర్లు, శాస్త్రవేత్తలు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అని అంటాక, కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ బుద్ధి ఇంటెలిజెన్స్ అని, ఎడమ ప్రక్కన ఉన్నటువంటి బుద్ధి ఇంటెలిజెన్స్ అన్నాడు. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, పురుషులు ఎక్కువగా లెఫ్ట్ బ్రెయిన్ పని చేసి దాని వలన నడిపించే వాళ్ళుగా ఉంటారు. లెఫ్ట్ బ్రెయిన్ ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆ లెఫ్ట్ బ్రెయిన్లో ఎక్కువగా ఇంటెలిజెన్స్, రీజనింగ్, కారణాలు, బుద్ధి, ఆలోచన, జ్ఞానం, వివేకం, ఇటువంటి బుద్ధితో ఎక్కువగా ఆలోచిస్తారు, బుద్ధితో ఎక్కువగా పని చేస్తారు. వారికి కారణాలు కావాలి, రీజన్స్ కావాలి. ఇటువంటి తలంపులే పురుషులని నడిపిస్తాయి. కానీ స్త్రీల ప్రత్యేకత ఏంటి ప్రియబిడ్డలారా, స్త్రీలు ఎక్కువగా రైట్ బ్రెయిన్ మీద ఆధారపడి వారు జీవిస్తారు. రైట్ బ్రెయిన్లోని ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, అక్కడ ఎక్కువగా భావాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇటువంటివి స్త్రీలలో ఎక్కువగా పనిచేస్తాయి. వాళ్ళు వెంటనే ఫీల్ అవుతారు, వెంటనే ఏడుస్తారు. భావాలు ఎక్కువగా ఉన్నాయి, ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఫీలింగ్స్ ఎక్కువ పనిచేస్తాయి. స్త్రీలు ఈ ఫీలింగ్స్ మీద వారి జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు బిడ్డలారా. ఇది స్త్రీలకి పురుషులకి మధ్యలో ఉన్నటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక డిఫరెన్స్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. రెండవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, భర్త ఏమి కోరుకుంటాడంటే, భర్తకి ఏం కావాలంటే, స్త్రీ తనకి ఒక సహాయకురాలుగా, స్త్రీ తనకి ఒక తోడుగా, స్త్రీ తనకి ఒక నీడగా ఉండాలని, సపోర్టుగా ఉండాలని భర్త కోరుకుంటాడు. యాక్చువల్ చెప్పాలంటే దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనములో స్త్రీని సృష్టించినప్పుడు కూడా ఇదే ఉద్దేశముతో సృష్టించాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఆయనకి తగిన తోడు, తగిన ఒక సపోర్ట్ ఇస్తానని చెప్పి దేవుడు స్త్రీని తయారు చేశాడు. ఇది ఒక పురుషుడు ప్రియులరా కోరుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. అనగా స్త్రీలు అర్థం చేసుకోవాలి ఏమని, లేదా భార్య అర్థం చేసుకోవాలి ఏమని, భర్తకి నా తోడు కావాలి, భర్తకి నా సపోర్ట్ కావాలి, భర్తకి నా సహాయం కావాలి. నన్ను దేవుడు సృష్టించినదే పురుషుడికి తోడుగా, భర్తకి తోడు నీడగా సృష్టించాడనే అంశం బైబిల్లో ఉంది. అది ప్రతి భర్త కోరుకుంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రియబిడ్డలారా, మూడో అంశం ఏంటంటే, ఒక భర్త భార్య నుంచి లేదా కుటుంబం ఏం కోరుకుంటాడంటే, రెస్పెక్ట్ కోరుకుంటాడు, గౌరవం కోరుకుంటాడు. సాధారణంగా మన సామాజిక జీవితం చూస్తే ఒక మనిషి చేస్తున్న పనిని బట్టే వాడికి ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానండి. డాక్టర్ అంటే గౌరవం, రాజకీయ నాయకులు అంటే గౌరవం, ఇంజనీర్ అంటే గౌరవం, పెద్ద పెద్ద సూటు కోట్లు బోట్ వేసుకొని ఆఫీసులో వెళ్తున్నటువంటి ఆఫీసర్లు అయితే గౌరవం. కానీ కూలి పని చేస్తున్నవాడు కానీ, ఒక డ్రైవర్ కానీ, ఒక కండక్టర్ కానీ, ప్రియులరా, ఇటువంటి సామాజిక దృష్టిలో చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి
చిన్న చిన్న పనులు చేస్తున్న వాళ్ళకి పెద్ద గౌరవం ఏమి ఉండదు. ఏ రా ఇటురాడా అటుపోడా అని చెప్పి ప్రియులారా ఒక గౌరవం లేకుండా తీసివేసినట్లు మాట్లాడతారు. కానీ మనశ్శాస్త్రపరంగా ఒక విషయం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ప్రియులారా, నీవు డాక్టర్ అయినా, కూలి పని చేస్తున్న వాడైనా, నువ్వు ఇంజనీర్ అయినా, ఒక డ్రైవర్ అయినా, నువ్వు ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వాడైనా, ఒక సాధారణ మనిషి అయినా, నీకు ఒకే గౌరవము, ఒకే మర్యాద, ఒకే రెస్పెక్ట్ కావాలని నీ లోపల ఉన్నటువంటి ఆ మగతనం, ఆ పురుషుడికి ఉన్నటువంటి తలంపులు వ్యత్యాసము లేదు. డాక్టర్కైనా గౌరవం కావాలి, ప్రియులారా, కూలి పని చేస్తున్న వాడికి కూడా గౌరవం కావాలి, ఇంజనీర్ గౌరవం కావాలి, ప్రియులారా, డ్రైవర్కి గౌరవం కావాలి. నీవు చేస్తున్న పనికి వ్యత్యాసం ఉన్నా సరే, పురుషులు మగవాళ్ళు భార్య నుంచి, కుటుంబం నుండి, ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం, రెస్పెక్ట్ కోరుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, భార్యలు గమనించండి, నీ భర్తకి వాడు చేస్తున్న పనిని బట్టి కాదు, వాడుకున్నటువంటి డబ్బుని బట్టి కాదు, వాడుకున్న చదువుని బట్టి కాదు, వాడు ఏమైనా చేయని, కానీ నీ భర్తకి గౌరవం, నీ భర్తకి మర్యాద ఇవ్వటం స్త్రీల బాధ్యత. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నాలుగవదిగా ఒక విషయం గమనించండి. పురుషులు భర్తలు ఏం కోరుకున్నారంటే, వారికి అంగీకారం కావాలి. ఇంగ్లీష్లో యాక్సెప్టెన్స్ అంటారు. అంగీకారం అంటే ప్రియులారా, పురుషులు చేస్తున్న పని అది ఎంత ప్రాముఖ్యమైనదో, అది ఎంత గౌరవమైనదో, ఎంత గొప్పదో, ఎంత కష్టం కలిగిన పనియో ప్రియులారా, అది ఏమైనా కానీ ఏం చేయాలంటే, పురుషులకి ఆ చేసిన పనికి అంగీకారం కావాలి, యాక్సెప్టెన్స్ కావాలి. ఇక్కడ ఒక విషయం గమనించండి బిడ్డలారా, ఎక్కువగా పురుషులు ఉదయం బయటకు వెళ్ళి, అది ఆఫీస్ కావచ్చు, బయట ఏ పని అయినా కావచ్చు, ఎక్కువగా బయట తిరిగి శారీరక సంబంధమైన కఠినమైనటువంటి పనులు చేసే వాళ్ళే పురుషులు. అందుకే పురుషుల్ని శారీరకంగా బలాఢ్యులుగా, మసిల్ బలముతో ప్రియులారా కఠినమైనటువంటి పనులు చేయటానికి దేవుడు వారిని సృష్టించాడు. వారు ఆ పని చేస్తారు. స్త్రీలు ఎక్కువ చేస్తారు, వారి ఇంట్లో ఉండి పిల్లల్ని చూస్తారు, ఇంటి పనులు చూస్తారు, కుటుంబాన్ని చక్కబెట్టుకుంటారు, సంసార సంబంధమైన ఆంతరికమైనటువంటి అన్ని కార్యాలు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది స్త్రీలు. ప్రియులారా, భార్య బాధ్యత ఏంటంటే, పిల్లలని తండ్రికి కావలసిన గౌరవం ఇచ్చేలాగున్న వారికి చెప్పి నడిపియటం భార్య బాధ్యత. ఇప్పుడు గమనించండి, కొంతమంది యువకులు వారికి బైకులు కావాలి. బైక్ అంటే మామూలు బైక్ కాదు, లక్షల బైకులు కావాలి. వారికి పెద్ద పెద్ద కోళ్ళలు చదవాలి, ఫీజులు కావాలి, డ్రెస్ కావాలి, అది ఇది కావాలని చెప్పి ప్రియులారా ఇంట్లో నాన్న దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ మాట్లాడతారు. కొన్నిసార్లు తండ్రి అంటే, నాన్న అంటే ఒక ఏటీఎం మెషిన్ లాగానే చూస్తారు. అంటే డబ్బులు కాయిచ్చే చెట్టులాగా చూస్తారు తండ్రిని. ఆయన కష్టపడాలి, గొడ్డులాగా పని చేయాలి, నాకు డబ్బు తెచ్చి పెట్టాలి, నాకు బైక్ కొని పెట్టాలి, నాకు ఫీజు కట్టాలి, నాకు బట్టలు కొని పెట్టాలి, నాకు ఖర్చులకు డబ్బులు కావాలి. అలాంటి ఒక మెషిన్గా చూస్తారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ గమనించండి, ఇది తల్లి బాధ్యత, భార్య బాధ్యత. మీ నాన్న ఎంత కష్టపడుతూ ఉన్నారో, ఆయన ఎంత శ్రమపడి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడో, ఆ నాన్నకి కావలసిన గౌరవము, మీ నాన్నకి కావలసినటువంటి మర్యాద, మీ నాన్న చేస్తున్న పనిని అంగీకరించటం, యాక్సెప్ట్ చేయటం, ఎంత కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడో అని భర్త చేస్తున్న పనిని భార్య అంగీకరించాలి. భర్త చేస్తున్న కష్టాలను, శ్రమలని పిల్లలు అంగీకరించాలి. పిల్లల్ని అలా భార్య
పెంచాలి, తల్లి పెంచాలి. చాలా కుటుంబాలలో ఈ అంగీకారం లేదు కాబట్టి బిడ్డలారా అది సమస్యలకి దారితీస్తూ ఉంటుంది, గొడవలకి, రకరకాల ఇబ్బందులకి కారణమవుతూ ఉంది అని నేను ఈ పరిశుద్ధమైనటువంటి వాక్య సందేశములో మీకు అందించాలనుకుంటున్నాం. 5వదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, భర్త ఏం కోరుకున్నాడంటే ఒక మంచి సేయింగ్ ఉంటుంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు. అనగా సామాజిక జీవితములో, ప్రపంచ జీవితములో ఎక్కడైతే ఏ పురుషుడైతే ఎదిగి గొప్పగా నిలబడుతూ ఉన్నారో, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారో, గొప్ప గొప్ప నాయకుడుగా మారుతూ ఉన్నారో, పేరు ప్రతిష్టలు కలిగి ఉంటున్నారో, అటువంటి పురుషుల వెనక ఒక స్త్రీ ఎప్పుడు ఉంది అనేటువంటి అర్థం ఈ సెంటెన్స్కి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ అంటారు. ఆ ఉమెన్ బైబిల్లారా, ఆ స్త్రీ ఒకవేళ మీ అమ్మ కావచ్చు, ఒకవేళ నీ భార్య కావచ్చు, లేదా వేరే ఎవరైనా ఒక స్త్రీ కావచ్చు. నీ ఎదుగుదలకి, నీ సక్సెస్కి, నీ విజయానికి, నీ గుర్తింపుకు వెనక్క నీకు తోడుగా నిలబడిన ఒక స్త్రీ. చాలా మంది పురుషులు ప్రియులారా, జెంట్స్ ఇన్ జనరల్ వారు ఏం కోరుకున్నారంటే, నా భార్య నా విజయానికి, నా సక్సెస్కి, నా శ్రమలకి నాకు ఒక ప్రోత్సాహనముగా, సపోర్టుగా నన్ను అంగీకరించుకుని నన్ను ముందుకు నడిపించాలి, నేను వేసిన ప్రతి అడుగులో నా భార్య నాకు తోడుగా ఉంటాలని కోరుకుంటాడు. కానీ చాలా కుటుంబాల బిడ్డలారా ఈ ప్రోత్సాహనం అయితే లేదు, ఏ సపోర్ట్ లేదు. భర్త ఏ నిర్ణయం తీసుకున్న వెంటనే అడ్డుపడతారు, భర్త ఏ నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని తోసిపడేస్తారు, ముందుకు వెళ్ళనీయకుండా వెనక నుంచి లాగి 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 అడ్డుపడతారు. ప్రియబిడ్డలారా గమనించండి, నీ భర్త కోరుకున్నటువంటి ఈ ఒక విషయం భార్య గమనించాలి. నేను ఇప్పుడు మీకు బిడ్డలారా 5 కార్యాలు చెప్పాను. 5 కార్యాలు. నెంబర్ 1 ఏంటంటే ప్రియబిడ్డలారా, నేను చెప్పాను, భర్త పుట్టుకతోనే శారీరకమైనటువంటి శక్తి, మసిల్, గట్టిగా పనులు, శారీరక కార్యాలు, బయట కార్యాలు, ఇటువంటి పనులలో భర్త బిసిగా ఉంటాడు. బై నేచర్ వాడి స్వభావం అది. రెండోది నేను చెప్పాను ప్రియబిడ్డలారా, భర్త ఏం కోరుకున్నాడంటే భార్య నాకు తోడుగా నీడగా నిలబడాలి అని భర్త కోరుకుంటాడు. నేను 3వ చెప్పాను, భర్త గౌరవం కోరుకుంటాడు, ఆయన మర్యాద కోరుకుంటాడు. 4వది చెప్పాను, భర్తకి యాక్సెప్టెన్స్ కావాలి, అంగీకారం కావాలి. ఆయన చేస్తున్న పనికి పిల్లలు కూడా తండ్రిని అంగీకరించాలి, అది భార్య బాధ్యత. నేను చెప్పాను 5వదిగా చివరిగా ప్రియబిడ్డలారా, భర్త ఏం కోరుకున్నాడంటే ఆయన సక్సెస్కి, ఆయన విజయానికి, ఆయన ఎదుగుదలకి నా భార్య ఒక ప్రోత్సాహంగా నిలబడాలి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ ఉమెన్. నీ విజయానికి వెనక నీ భార్య ఒక వెన్నుపోసలాగా, సపోర్ట్ లాగా నిలబడాలి. ప్రియులారా, ఈ 5 ప్రత్యేకతలు ప్రతి పురుషునికి ఉన్నాయి. స్త్రీలు గమనించండి, భార్యలు గమనించండి, దేవుడు నీకు తోడుగా నీడగా ఇచ్చినటువంటి ఆ భర్తకి ఈ 5 ప్రత్యేకతలు ఉన్నాయి, 5 కోరికలు ఉన్నాయి. ఆయన స్వభావము, ఆయన క్యారెక్టర్, ఆయన ఆలోచన ఇలా ఉన్నాయి. కాబట్టి అది పుట్టుకతోనే దేవుని యొక్క ప్రత్యర్థి ప్రణాళిక ప్రకారము ఆయనకు వచ్చిన ప్రత్యేకతలు. కాబట్టి ప్రతి భార్య, ప్రతి స్త్రీ ఇది అంగీకరించాలి, ఇది యాక్సెప్ట్ చేయాలి. ఇది నువ్వు చేస్తే ప్రియులారా భర్తలు హ్యాపీగా ఉంటారు, భర్త హ్యాపీగా ఉంటాడు, భర్త సంతోషంగా ఉంటాడు, ఇంటి యజమానిగా ఆయన సంతోషంగా ఉంటాడు. ఆయన వలన నీకు ప్రాబ్లమ్స్, ఇబ్బందులు, సమస్యలు రావు. చాలా వరకు భర్తకి ఆంతరిక గాయము కలగటానికి, భర్త డిస్టర్బ్ అయిపోవటానికి, భర్త ప్రియులారా ఇబ్బందులకు గురి అవ్వటానికి, రకరకాల సమస్యలకు దారితీయటానికి కారణాలు ఈ 5.
ఇవి 5 భార్య అంగీకరించాలి. ఇవి 5 భార్య చేయాలి. ఇవి 5 భార్య బాధ్యతగా తీసుకొని నీ భర్తకి తోడుగా నిలబడు చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పురుషుల ప్రత్యేకతలు అయిపోయాయి. ఇప్పుడు నేను స్త్రీల ప్రత్యేకతలు మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? భర్త నేను చెప్పే మాట శ్రద్ధతో వినాలి. ఇందాక నేను చెప్పింది భార్య శ్రద్ధతో వినాలి, ఆడవాళ్ళు శ్రద్ధతో వినాలి. ఇప్పుడు చెప్పబోయేది స్త్రీ ఏం కోరుకుంటుంది, భార్య ఏం కోరుకుంటుంది, ఆమె స్వభావం ఏంటి, ఆమె ప్రత్యేకత ఏంటి. అది ఎవరు కలిగించుకునేది కాదండి. నేను ఇందాక చెప్పాను కదా, బై బర్త్, పుట్టుకతోనే దేవుడు వారిని అలాంటి ప్రత్యేకతలతో సృష్టించారు. కాబట్టి ప్రియ భర్తలారా, పురుషులారా, నీవు నీ భార్యని, నీవు నీ అమ్మని ఎటువంటి ప్రత్యేకతలతో చూడాలి, అంగీకరించాలి. ప్రియలారా, ఒక కుటుంబ ఒక ప్రత్యేకత మనం చూస్తే, మ్యాన్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఉమెన్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, చిల్డ్రన్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటారు. తెలుగులో చెప్తా, భర్త లేదా పురుషుడు ఇంటికి తలగా ఉండాలి, హెడ్గా ఉండాలి. అది దేవుడు చేసిన వ్యవస్థ. స్త్రీ లేదా అమ్మ, భార్య ఇంటికి ఒక గుండెగా, ఒక హార్ట్గా, అంటే ఒక మనిషి బతకటానికి తల ఎంత ముఖ్యమో తలలాగా ఉంటాడు నీ భర్త. ఒక మనిషి బతకటానికి నీ గుండె ఎంత అవసరమో అంత అవసరమే ఒక ఇంటికి భార్య లేదా అమ్మ. ఇంకా పిల్లలు ఏంటంటే ప్రియలారా, ఒక ఇంటికి దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చినటువంటి ఫలం. నేను చెప్పాను కదా, ఫలించి సంతానోత్పత్తి కలిగి జీవించమని దేవుడు ఆశీర్వదించాడు. అందువలన ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, తల ముఖ్యమా గుండె ముఖ్యమా అడిగితే ఏం చెప్పాలండి? హలో, శ్రద్ధతో మీరు వినండి. నీకు తల కావాలా గుండె కావాలా అడిగితే ఏం చెప్తారు? తల పెట్టుకుని గుండె లేకపోతే లాభం లేదు, గుండె పెట్టుకుని తల లేకపోతే లాభం లేదు. అలాగే ఇంటికి ఇవి 2 కూడా చాలా ముఖ్యమే. నీ భర్త నీకు తల అయితే భార్య నీకు గుండె. ఈ ప్రత్యేకతతో తల శరీరానికి ఎంత అవసరమో, గుండె శరీరానికి ఎంత అవసరమో, బతకటానికి ఎంత ప్రాముఖ్యమైన అవయవాలు ఇవి 2. అలాగే నీ ఇల్లు, నీ కుటుంబము చక్కగా విజయవంతంగా ముందుకు నడవాలంటే నీకు నీ భర్త కావాలి, భార్య కావాలి, అమ్మ కావాలి. ఈ ఇద్దరి ప్రాముఖ్యతలు కుటుంబములో కావాలి. అది గుర్తుంచుకోవాలి, దాన్ని గౌరవించాలి, దాన్ని అంగీకరించాలి. ఇది ఒక బేసిక్ మూలాధారంగా, ఒక మూలరాయిగా నేను చెప్తూ ఉన్నాను స్త్రీల ప్రత్యేకతలు ప్రారంభించే ముందు. అందువల్ల భర్త ఎవడు? తల. భార్య ఎవరు? గుండె. ఇవి నేను నిర్ణయించుకో. నీకు తల కావాలా, గుండె కావాలా, లేదా తల గుండె 2 కావాలా అని ఒకసారి ఆలోచించుకోండి. ఇది 2 లేకపోతే నీవు బతకవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియలారా, శ్రద్ధతో పురుషులు, శ్రద్ధతో భర్తలు వినండి చెప్పే మాట. యువకులు కూడా వినాలి. ఎందుకు? కొన్ని సంవత్సరాల తర్వాత, నెలల తర్వాత నీకు పెళ్లి అవుతుంది. అప్పుడు నీవు కూడా ఇది మర్చిపోకుండా మనసులో గుర్తుంచుకో. నంబర్ 1 ప్రియలారా, స్త్రీలు భార్య ఏం కోరుకుందంటే ఆమెకి ప్రాముఖ్యత కావాలి, ఆమెకి కన్సర్న్ చూపియాలి అని ఒక భార్య, ఒక స్త్రీ కోరుకుంటుంది. ఈ ప్రాముఖ్యత ఏంటి అని అడిగితే ప్రియలారా,
అన్ని విషయాల కంటే ఒక భార్యకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక భార్యకి ముఖ్యమైన కన్సర్న్ ఏంటంటే, దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యావే నేనే, నేను తప్ప మీకు మరొక దేవుడు ఉండరాదు. ఇది మొదటి ఆజ్ఞ. ఒక భార్య ఇంటిలో భర్తకి నేర్పిస్తున్నటువంటి ఇంకొక మొదటి ఆజ్ఞ ఉంటుంది. నేను తప్ప నీకు ఇంకొక భార్య ఉండరాదు, నేను మాత్రమే నీ భార్యని. ఆ ప్రాముఖ్యత ఒక భార్యకి కావాలి, భార్య కోరుకుంటుంది. మీకు తెలుసు ప్రియబిడ్డలారా, అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి బరాక్ ఒబామా మీకు తెలుసు. ఆ బరాక్ ఒబామా భార్య మిషేల్ ఒబామా. ఆమె ఒక న్యూస్ రిపోర్టర్తో మాట్లాడుతుండగా తన కుటుంబ జీవిత రహస్యాన్ని ఆమె బయటపెట్టింది. ఆమె ఏం చెప్పిందంటే, ద గ్రేటెస్ట్ పెయిన్ ఆఫ్ ఎ మ్యారీడ్ ఉమెన్ ఇస్ దట్ మై హస్బెండ్ లవ్స్ అండ్ కేర్స్ ఫర్ సమ్వన్ మోర్ దాన్ మీ. ఒక భార్యకి ఉన్నటువంటి అతి పెద్ద బాధ ఏంటంటే, వేదన ఏంటంటే, నా భర్త నాకంటే ఎక్కువగా ప్రాముఖ్యత, ప్రేమ ఇంకొక స్త్రీకి ఇస్తూ ఉన్నాడని తెలిస్తే దానికంటే పెద్ద బరువు, పెద్ద వేదన, పెద్ద ఒక విరిగి నలిగినటువంటి పెయిన్ లేదు అని అర్థం. భర్తలారా గమనించండి, నీ భార్యకి ఈ ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఏమని? భార్య కొన్నిసార్లు చెప్తూ కొన్నిసార్లు చెప్పకుండా చెప్తుంది. ఏంటి? నేనే నీ భార్యని, నేను తప్ప నీకు ఇంకొక భార్య ఉండరాదు అని అర్థం. ప్రియబిడ్డలారా గమనించండి, నీవు నీ భార్యకి ఆ ప్రాముఖ్యత ఇవ్వాలి. మీ ఇంట్లో మీ అమ్మ ఉండవచ్చు, కానీ అమ్మ నీ భార్య కాదు. మీ ఇంట్లో మీకు మీ అక్క చెల్లెలు ఉండవచ్చు, అక్క చెల్లెలు కానీ అక్క చెల్లెల భార్య కాదు. మీ ఇరుగు పొరుగు వాళ్ళు, ఆడవాళ్ళు, లేడీస్ ఉండవచ్చు, నీ ఆఫీసులో ఫ్రెండ్స్ ఉండవచ్చు, బయట నీకు తెలిసిన చాలా మంది ఉండవచ్చు. ప్రియబిడ్డలారా, ఏ ఒక్క భార్య కూడా భర్త వలన ఇంకొక వ్యక్తి ముందు, ఇంకొక కుటుంబం ముందు అవమానపరచబడటం, హింసపరచబడటం, ఆమెకి ప్రాముఖ్యత లేకుండా భర్త మాట్లాడటం సహించేవాళ్ళు కాదు. ఒక భార్యకి అసహ్యమైనటువంటి పని ఇది. అందువల్ల భర్తలారా గమనించండి, భర్త గమనించండి, ఎప్పుడు కూడా నీ భార్య కంటే ఇంకొక స్త్రీకి నీ ప్రాముఖ్యత ఇవ్వవద్దు. నీ భార్య కంటే ఇంకొక వ్యక్తిని నీవు ఇంపార్టెంట్ అని, నాకు ప్రాముఖ్యమైన స్త్రీ అని నీవు చూపించవద్దు, చెప్పవద్దు. అమ్మాయి అయినా సరే, అమ్మకి కావలసినటువంటి ప్రాముఖ్యత ఉంది, కానీ భార్యకి కావలసిన ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇంటిలో అమ్మ ఉన్నా సరే, అత్తమ్మ ఉన్నా సరే, నీ అక్క చెల్లెలు ఇంటికి వచ్చినా సరే, నీ ఫ్రెండ్స్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, భార్యకి వాళ్ళందరికంటే ఉన్నతమైన ప్రాముఖ్యమైనటువంటి ఒక కన్సర్న్ నీవు చూపించాలి, అది ఇవ్వాలి. అది ఇస్తే నీ భార్య హ్యాపీగా ఉంటుంది. భర్త మళ్ళా చెప్పాలి, అమ్మ నువ్వే నాకు బంగారం, నీకంటే నాకు ఎవరో ముఖ్యమైన వాళ్ళు లేరు, నీవు ఒక్కతే నా భార్య, నీవు మాత్రమే నా భార్య, నీవు తప్ప నాకు ఇంకొక భార్య లేదు అని ఈ మొదటి ఆజ్ఞ భర్త మళ్ళా అవసరమైనప్పుడల్లా చెప్పాలి నీ భార్యకి. అందువలన ఆ భార్యకి గుండెలో, హృదయంలో నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఏమని? నా భర్తకి నేనే ముఖ్యం, నా భర్తకి నేను కావాలి. ప్రియులరా, భార్యకి ఈ ప్రాముఖ్యత ప్రతి భర్త ఇవ్వాలి. ఇది ఆమె కోరుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. దేవుడు సృష్టించినప్పుడే స్త్రీలకి, మరి ముఖ్యంగా భార్యకి బిడ్డలారా, ఆ ఒక ప్రత్యేకత ఉంది అని అర్థం చేసుకోవాలి. రెండవదిగా, స్త్రీలు మరి ముఖ్యంగా భార్య కోరుకున్నది ఏంటంటే, భర్త నుంచి ప్రేమ కోరుకుంటాడు.
ప్రేమ కోరుకుంటాడు. ఈ ప్రేమ అంటే బిడ్డలారా ఐ లవ్ యూ అని పోయి ఏదో పట్టుకొని ముద్దు పట్టడం కాదు. ప్రియలారా గమనించండి, భార్య కోరుకున్నది ఏంటంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నిస్వార్థమైన ఒక మంచి ప్రేమ భార్య కోరుకుంటారు. ఒక చిన్న మాట చెప్పనా, మీరు ఏమనుకోకపోతే, స్త్రీలు ప్రేమ కోసం పడతారు. స్త్రీలు ప్రేమ కోసం పడిపోతారు. నీవు భర్త అని చెప్పి ప్రియలారా నీ మసిల్ పవరుతో, నీ డబ్బు బలముతో, నీకున్న జాతి కులముతో, ఆస్తిపాస్తులతో ఏ ఒక్క భర్త కూడా నీ భార్య ప్రేమని, నీ భార్య గౌరవాన్ని నువ్వు ఎప్పుడు పొందలేవు. అది కత్తితో తుపాకీతో ప్రియలారా పొందుకునేది కాదు నీ భార్య ప్రేమ. స్త్రీల ప్రత్యేకత ఏంటంటే వారికి ప్రేమ కావాలి, ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పిన బిడ్డలారా, సపోజ్ నీ భార్య ఒక టీచర్ అనుకోండి, లేదా ఒక ఆఫీసులో పని చేస్తూ ఉంది అనుకోండి. నీ ఇంట్లో రోజు సతాయిస్తూ, నీవు కొట్టి, నీవు తిట్టి, ఆమె ఒక ఖైదీలాగా చేసి ఒక రకంగా ప్రేమ చూపించుకోకుండా నీవు పెట్టుకుని అలాంటి ఒక కుటుంబ పరిస్థితి నీవు తయారు చేస్తే, ఆమె ఏ స్కూల్లో అయితే పని చేస్తుందో, ఏ ఆఫీస్ అయితే పని చేస్తుందో, అక్కడ ఆఫీసులో ఉన్నటువంటి, స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కానీ, ఇతరుల స్టాఫ్ టీచర్స్ కానీ, లేదా ఉద్యోగం చేస్తున్న స్థలంలో ఉన్న బోస్ కానీ, కొలీగ్స్ కానీ ఎవరైనా ఆమెకి గౌరవమును, ఆమెకి మర్యాదను, ఆమెకి ప్రేమ చూపిస్తే, భర్త కంటే ఆమె హృదయం ప్రేమ చూపించే వ్యక్తి దగ్గరికి వంగిపోతుంది. నీడలో ఉన్న చెట్టు సూర్యకిరణాల కోసం ఎలా వంగిపోతూ ఉందో, అలాగే ఒక స్త్రీ, ఒక భార్య హృదయం ప్రేమ చూపించే వ్యక్తి దగ్గరికి వంగిపోతుంది. ఇది జాగ్రత్తగా గుర్తించుకో ప్రతి భర్త. మళ్ళా నొక్కి వక్కాణిస్తున్నట్లారా, ఇది ప్రాపంచిక నియమం, ఇది ప్రకృతి నియమం. ఏమని? నీడలో ఉన్న చెట్టు సూర్యకిరణాల కోసం, సూర్యప్రకాశం కోసము వంగిపోతుంది. ఎక్కడి నుంచి సూర్యకిరణాలు వస్తూ ఉన్నాయో, ఎక్కడి నుంచి ప్రకాశ కిరణాలు వస్తూ ఉన్నాయో, అక్కడికి నీడలో ఉన్న చెట్టు ఎలా వంగిపోతూ ఉంటుందో, అలాగే ఎక్కడి నుంచి ప్రేమ దొరుకుతూ ఉందో, ప్రేమతో ఎవరు మాట్లాడుతారో, ప్రేమతో గౌరవంతో ఎవరు స్త్రీ దగ్గరికి అప్రోచ్ అవుతారో, అలాంటి వాళ్ళ ప్రేమ కోసం ఒక స్త్రీ హృదయం, ఒక భార్య హృదయం వంగిపోతూ ఉంది. కాబట్టి భర్త జాగ్రత్త. నీ భార్య ప్రేమ కావాలా? అమ్మ ప్రేమ కావాలా? ఆమె ఇంకొక పురుషుని, ఇంకొక వ్యక్తిని ప్రేమించుకోకుండా నీకు నమ్మదగిన స్త్రీగా, నమ్మదగిన భార్యగా కావాలా, ఉండాలా అంటే ప్రియలారా, నీ మసిల్ పవర్ కానీ, నీ జాతి కానీ, నీ కులం కానీ, నీ డబ్బు కానీ, నీ కత్తి కానీ, నీ తుపాకీ చూపించి ఏ ఒక స్త్రీ హృదయాన్ని సంపాదించుకోలేవు. అది చూపించి ఏ భార్య ప్రేమ నీవు సంపాదించుకోలేవు. అది కావాలంటే ప్రియలారా, భార్య కోరుకున్నది వేరే నీ వెండి బంగారాలు కావు. భార్య కోరుకున్నది నీ డబ్బు కాదు. భార్య కోరుకున్నది నీ వాహనాలు కాదు. భార్య కోరుకున్నది ప్రియలారా నీవు సంపాదించిన, నీవు కట్టుకున్న ఇల్లు కానీ అదేం కాదు. భార్య కోరుకున్నది ఏంటంటే భర్త ప్రేమ కోరుకుంటుంది ఒక భార్య. అది నీవు ఆ భార్యకి ఇవ్వాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇది తప్పదు బిడ్డలారా. నీ పుట్టుకతోనే నీవు ఆడగాని మగగా గాని నీవు పుడతావు. వయస్సు వలన నీవు ఒక పురుషుడిగా కానీ, ఒక స్త్రీగా కానీ మారతావు. కానీ నీ చాయిస్, నీ క్యారెక్టర్, నీ స్వభావం వలన నువ్వు ఒక భర్త కానీ, ఒక భార్యగా కానీ, ఒక అమ్మగా కానీ, ఒక నాన్నగా కానీ మారతారు. ఈ ప్రత్యేకతలు గుర్తించుకో. ఐ రిపీట్ వన్స్ అగైన్, పుట్టుకతో ఆడ కావచ్చు, మగ కావచ్చు, అది నీ చాయిస్ కాదు.
వయస్సులో ఎదిగి పెరిగి ఒక పురుషుడిగా కానీ స్త్రీగా కానీ నేను మారతావు. కానీ ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి అమ్మగా, ఒక మంచి నాన్నగా మారేది ప్రియలారా, అది నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది, నీ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, అది నీ పర్సనాలిటీని బట్టి ఉంటుంది, అది నీ అంతరంగంలో నీవు పెంచుకున్నటువంటి ఆ మంచి గుణగణాల వలన మాత్రమే నీవు తయారవుతారు అని అర్థం ప్రియలారా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక స్త్రీ తన జీవితంలో 2 రకాల ప్రసవ వేదన అనుభవించాలి. మీరు అనుకుంటారు ఏంటి ఇది 2వ ప్రసవమా? ప్రియలారా, ఒక రకంగా చెప్పాలంటే 2వ ప్రసవమే. 2 రకాల ప్రసవ వేదన. మొదటి ప్రసవ వేదన ఏంటంటే ప్రియలారా, నీవు పిల్లలని కని పెంచినప్పుడు వేదనతో ప్రసవిస్తావు. ఆ ప్రసవ వేదన టైంలో ప్రియబిడ్డలారా, ప్రసవానంతరం ఏం చేస్తారు నీకు తెలుసు, అంబలికల్ కోడ్ అంటారు ఇంగ్లీష్లో, బొడ్డు తాడు అంటారు లేదా పేగబంధం అంటారు తెలుగులో. ఈ బొడ్డు తాడు లేదా పేగబంధము నరికి వేసినప్పుడు ప్రియబిడ్డలారా, అమ్మ నుండి, తల్లి నుండి బిడ్డ వేరు చేయబడుతూ ఉంది. శారీరక బంధం, తల్లికి బిడ్డకి మధ్యలో ఉన్న శారీరక బంధం ఈ బొడ్డు తాడు కట్ చేయటం వలన, వేగబంధం నరికి వేయటం వలన ప్రియలారా 2 శరీరాలుగా మారిపోతాయి. అప్పటి వరకు ఏక శరీరముగా ఉన్నటువంటి తల్లి బిడ్డ 2 శరీరాలుగా మారిపోతాయి. ఇది మొదటి ప్రసవ వేదన. అది స్త్రీలందరికీ బాగా తెలుసు, వెరీ గుడ్. కానీ 2వ ప్రసవ వేదన ఏంటంటే, ఈ 2వ ప్రసవ వేదన కూడా ఒక స్త్రీ తన జీవితంలో అనుభవించాలి. కొన్ని కుటుంబాలలో కొంతమంది స్త్రీలు, కొంతమంది తల్లిలు బిడ్డలారా ఈ 2వ ప్రసవ వేదనకి సిద్ధము లేదు. ఏంటి 2వ ప్రసవ వేదన అంటే ప్రియబిడ్డలారా, నీ కొడుకుకి, నీ కుమారునికి వివాహమైనప్పుడు ఒక కోడలు ఇంటికి వచ్చేస్తూ ఉంది. పెళ్లి వరకు నీకు నీ పుత్రుడు, నీ కుమారుడు కంటి పాపగా నీవు చూసుకున్నావు. ఆయన నీకు కుమారుడే, నీకు ఒక పుత్రుడే. ఐ అండర్స్టాండ్ వెరీ వెల్. కానీ పెళ్లి అయినప్పటి నుంచి ఒక కోడలు మీ ఇంటికి అడుగుపెట్టిన మరుక్షణము నుండి నీ కుమారుడు నీ కుమారుడు కాదు, నీ కొడుకు నీ కొడుకు కాదు. ఆయనని చూసుకోవటానికి, నీ కొడుకుని ప్రేమించటానికి, నీ కుమారుని ప్రేమించటానికి, నీ కుమారుని చూసుకోవటానికి ఇంకొక స్త్రీ తల్లికి కుమారునికి మధ్యలో వచ్చేస్తుంది. ఎవరు ఈ స్త్రీ? కోడలు. శ్రద్ధతో వినండి ప్రతి స్త్రీలు, ప్రతి తల్లిలు గమనించండి బిడ్డలారా. పెళ్ళైనటువంటి ఆ క్షణము నుండి తల్లికి కుమారునికి మధ్యలో కోడలు వచ్చేస్తుంది. నీ పెళ్ళాడినటువంటి నీ కుమారుని చూసుకోవటానికి ఒక కోడలు ఇంటికి వచ్చినప్పుడు ప్రియలారా తల్లికి 2వ ప్రసవ వేదన కలగాలి. అదేంటంటే, ఇప్పటి వరకు నా బిడ్డ, నా కుమారుడు, నా కొడుకు అని చెప్పి పట్టుకుని ముద్దారి నీవు చెప్పిన మాటలన్నీ వాడు పాటించి ముందుకు వెళ్ళాడు. ఫైన్, వెరీ గుడ్. 2వ ప్రసవ వేదన ఎప్పుడు రావాలంటే, నీ కుమారునికి పెళ్ళి రోజు నుండి నీ కుమారుడు కాదు అని, ఆ బొడ్డు తాడు నీవు నరకాలని, ఆ పేగబంధం నీవు నరకాలని, నీ కొడుకుని నీ కుమారుని భార్యతో ఆమె ప్రేమ పొందుకోవటానికి, ఆమెతో పాటు సుఖపడటానికి, వారి కుటుంబ జీవితం కట్టుకోవటానికి అనుమతించాలి. చాలా కుటుంబాలలో తల్లి లేదా పెళ్ళైన తర్వాత అత్తమ్మ కొడుకుని కోడలిని ఇద్దరిని కలిసిమెలిసి కూడిమాడి సంతోషముతో జీవించటానికి అనుమతించేవాళ్ళు కాదు. ఈ ప్రసవ వేదన, 2వ ప్రసవ వేదన ఒక్క తల్లి అనుభవించాలి. చాలా కుటుంబాల్లో బిడ్డలారా గమనించండి, అత్తమ్మ కోడల మధ్యలో,
తల్లి కొడుకు మధ్యలో కుటుంబాలలో సమస్యలు, ఇబ్బందులు ప్రారంభించడానికి కారణం ఏంటంటే తల్లి రెండవ ప్రసవ వేదనకి సిద్ధంగా లేదు కాబట్టి. ఆ బొడ్డు తాడు నరకటానికి సిద్ధంగా లేదు కాబట్టి, ఆ పేగబంధం నరకటానికి సిద్ధంగా లేదు కాబట్టి ప్రియలారా నరకాలి. అది నరికి నీ కొడుకుని కోడలతో వారి సంసార కుటుంబ జీవితం కట్టడానికి అనుమతించాలి. వాణ్ణి వదిలిపెట్టాలి, వాణ్ణి పోనివ్వాలి. ఆ రెండో ప్రసవ వేదన ఒక స్త్రీ తీసుకోవాలి, అంగీకరించాలి. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబములో తల్లికి, భార్యకి ఈ రెండు ప్రసవ వేదన కావాలి. అది అంగీకరిస్తేనే నీ కుటుంబం చక్కగా మంచిగా కట్టబడుతూ ఉంది. ఎవరికి వారి బాధ్యతతో, ఎవరికి వారి సంతోషములో వారు చక్కగా ముందుకు వెళ్తారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, మూడో ప్రత్యేకత, భార్య కోరుకున్న మూడవ ప్రత్యేకత ఏంటంటే, భార్యకి, స్త్రీకి కావలసినటువంటి మూడవ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆమెకి కేర్ కావాలి, ఆమెకి ఇంట్రెస్ట్ చూపించాలి. ఏంటి ఇంట్రెస్ట్ చూపించటం అంటే, ఆమె విషయం మీద నీవు పట్టించుకుంటున్నావని, ఆమెని నీవు చూసుకుంటున్నావని, ఆమె ప్రతి విషయాలలో నీకు తాల్పర్యము ఉంది అని నీవు చూపించాలి. ప్రియలారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, భార్య ఆమెకి కావలసినవి అన్నీ నిన్ను ఎప్పుడు నోరెత్తి అడిగి తెచ్చుకున్న స్వభావం స్త్రీలకి తక్కువ. కొంతమంది డైరెక్ట్గా మొగ మీద అనేస్తారు, అడుగుతారు. కానీ ఎక్కువ మంది స్త్రీలు, ఎక్కువ మంది భార్య, ప్రియలారా, ఆ ఆడవాళ్ళ, మహిళల ప్రత్యేకత ఇంతకు చెప్పాను కదా. ఈ ప్రత్యేకత ఏంటంటే వారికి కావలసినది అన్నీ కూడా నోరు తెరచి అడుగరు, అడిగి తెచ్చుకునే స్వభావం కాదు. కానీ ఏం కోరుకుంటుంది భార్య? నా భర్త నా అవసరాలు గుర్తించుకొని నాకు కావలసింది చేసి పెట్టాలి. హలో భర్తలారా, పురుషులారా, చదువుతో వినండి. నీ భార్య నోరు విప్పి ఆమెకు కావలసినది అడగకపోయినా భార్య లోపల ఏం కోరుకుంటుందంటే, నా అవసరాలు గుర్తించుకొని నా మీద కన్సర్న్ చూపించి నాకు కావలసినది నా భర్త చేసి పెట్టాలి అని ఒక భార్య కోరుకుంటుంది. చిన్న ఉదాహరణ, నీ భార్య కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోతే, జ్వరం వచ్చిందనుకోండి, కడుపు నొప్పి ఉందనుకోండి, ఆరోగ్యపరమైన ఏమైనటువంటి ఇబ్బందులు ఉందనుకోండి, నన్ను తీసుకెళ్ళు, నేను హాస్పిటల్ వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఎక్కువ మంది భార్యలు అడుగరు. భర్త ఏం చేయాలి? నీ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, హాస్పిటల్కి వెళ్దామా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా, నేను తీసుకెళ్తాను, లేదా ఎవరితో పాటు వెళ్తారు అని నీవు నీ భార్య దగ్గరికి వెళ్ళి ఆమె అనారోగ్య అవస్థను గురించి పరామర్శించి ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అని నీ భార్య కోరుకుంటుంది లోపల. అలాగే వివాహ వార్షికోత్సవంలో కానీ, నీ భార్య బర్త్డే సందర్భంగా కానీ, ఇటువంటి ఏమైనా ముఖ్యమైనటువంటి అవసరాలలో ఒక చిన్న బహుమానం, ఒక చిన్న గిఫ్ట్, ఏదైనా ఒక గుర్తింపు కోసం నీవు ఆమెకి కొనిపెట్టాలని నీ భార్య లోపల కోరుకుంటుంది. అది అడిగి తెచ్చుకునేది కాదు. నాకు చీర కావాలి, నాకు బంగారం కావాలి, నాకు బ్యాగ్ కావాలి, నాకు చెప్పులు కావాలి, షాపింగ్ కావాలని చెప్పి ప్రియులారా, కొంతమంది భార్యలు సిగ్గు లేకుండా నోరు తెరచిలా అడిగి గొడవ పెట్టి తెచ్చుకుంటారు. అది నేను తప్పన్నట్లేదు, ఎందుకంటే ఆమె రైట్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది ఆమె రైట్, అది ఆమె హక్కు. కానీ ఎక్కువ మంది స్త్రీలు చేస్తారంటే వాళ్ళు నోరు తెరచి అడుగరు.
వాళ్ళ పుట్టినరోజు కానీ, బర్త్డే సందర్భంగా కానీ, వెడ్డింగ్ యానివర్సరీ కానీ, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కావాలని భర్త ఏదో ఒక బహుమానం, ఏదో ఒక గిఫ్ట్ నీవు ఆమెకి కొని పెట్టాలి. ప్రియులారా, అలా నీవు కొనిపెట్టి ఆమెను చూసుకుంటే, గమనించండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆమెకి ఏమర్థమవుతుంది? నా భర్త నా విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, నా భర్తకి నా మీద తాత్పర్యం ఉంటుంది, నా భర్తకి నా మీద శ్రద్ధ ఉంది అని ఆ భార్య అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు నీవు కొనిపెట్టినా కొనిపెట్టకపోయినా ఆమెను ఇలా పట్టుకుని ఒక్కసారి ముద్దు పెట్టి, బంగారం నీకు ఏమైనా నేను కొనిపెడతాను, నాకు నీవు తప్ప ఎవరున్నారు అని ప్రేమతో ఒక్కసారి మాట్లాడినా కూడా చాలు. ఏది కావాలి ముఖ్యం బిడ్డలారా? అదేంటంటే, నీవు ఆమె విషయములో నీకు శ్రద్ధ ఉంది అని, ఆమె నీకు ముఖ్యమని నీ భార్యకి తెలవాలి, అని తెలపాలి. ఆమె అడగకపోయినా అది చేసి పెట్టే బాధ్యత భర్తకు ఉంటుంది. స్త్రీలు బై నేచర్ వారికి అది కావాలి. ఇక 4వదిగా చివరిది ప్రియబిడ్డలారా, అదేంటంటే, భార్య ఏం కోరుకున్నారంటే ఆమె అండర్స్టాండింగ్ కోరుకుంటారు. ఏంటి అండర్స్టాండింగ్? నన్ను నా భర్త అర్థం చేసుకుంటాడు. ఒకవేళ ఇంట్లో ఏమైనా కొరత కానీ, లోటుపాటులు కానీ, ఇబ్బందులు కానీ ఇటువంటి ఏమైనా జరిగిన ప్రియబిడ్డలారా, భార్య భర్త నుంచి ఏం కోరుకుంటుంది అంటే, నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు. ఈ అర్థం చేసుకున్న మనసు భర్తకి కావాలి, భర్తకి ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అర్థం చేసుకున్న ఒక మనస్సు ఉంటే ప్రియబిడ్డలారా, అక్కడ గొడవలు రావు, అక్కడ తిట్టుకునే అవసరం లేదు, కొట్టుకునే అవసరం లేదు, హింసపరిచే అవసరం లేదు. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ ఈమె నా భార్య, ఆఫ్టర్ ఆల్ ఈమె నా పిల్లలకి తల్లి, నేను ఈమెతో మరణం వరకు, అంత్యశ్వాసం వరకు కలిసిమెలిసి కూడి మాడి జీవిస్తానని నేను దేవునికి మాట ఇచ్చాను. ఒక విషయం గుర్తుంచుకో ప్రియ భర్తలారా, అన్ని సంబంధాలు దూరం అవుతాయి, అన్ని సంబంధాలు దూరం అవుతాయి. నీ ఆడపిల్లలకి పెళ్ళైతే వాళ్ళు నీ అల్లులతో పాటు వెళ్ళిపోతారు. నీ కుమారులకి కొడుకులకి పెళ్ళైతే కోడలతో పాటు వారు వెళ్ళి వారి సంసార జీవితాన్ని ప్రారంభిస్తారు. నీ తల్లిదండ్రులు వారు వయస్సు పెరిగిన కొలది కొన్ని అనారోగ్య అవస్థల వలన వారు చచ్చిపోతారు. కానీ నీతో పాటు మరణం వరకు, అంత్యశ్వాసం వరకు నిలబడే ఒకే ఒక వ్యక్తి నీ భార్య, నీ భర్త మాత్రమే. తిండికి తిండి లేకపోయినా, వేసుకోవడానికి బట్టలు లేకపోయినా, రోడెక్కే పరిస్థితి వచ్చినా, నీ చేయి పట్టుకుని రోడెక్కటానికి, నీ చేయి పట్టుకుని మరణానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి నీ భార్య మాత్రమే. ఆమె నీతో పాటు సహచారిగా మరణం వరకు నీతో ఉండాలి. కాబట్టి అది మరణం వరకు వెళ్తున్నటువంటి ఒక సుదీర్ఘమైన సంబంధం. కాబట్టి నీవు నీ భార్యని బాధ పెట్టవద్దు, నీవు నీ భార్యని ఏడిపించవద్దు, నీవు నీ భార్యని హింసపరచవద్దు. ఎందుకంటే ఎవరు వదిలిపెట్టిన నీ భార్య మాత్రం వదిలిపెట్టిపోవదు. ప్రియబిడ్డలారా, మరణం వరకు ఉన్న ఆ సంబంధం. అందువలన ప్రియ భర్తలారా, నేను ఇప్పుడు చెప్పబోయే ఒక అంశం నీ శ్రద్ధతో వినాలి. ఎందుకంటే నీ భార్యని నీవు అర్థం చేసుకోవాలి అని నీ భార్య ఆమె ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆమె కోరుకుంటుంది. అందువల్ల ఒక విషయం గమనించండి, నీ భార్య నీకు కేవలం వంట పని చేసి పెట్టే ఒక పని మనిషి కాదు,
నీ భార్య కేవలం ఒక వంటామ కాదు. నంబర్ 1. నంబర్ 2, నీ భార్యని బట్టలు ఉతికి ఇల్లంతా నాకి తుడిచి శుభ్రం చేసి పెట్టే ఒక వాషింగ్ మెషిన్ కాదు. మూడవదిగా, నీ భార్య ఏ రాత్రైనా పగలైనా నీతో పాటు పడుకోవటానికి, లైంగిక సుఖం నీకు అనుభవించటానికి ఒక సెక్సువల్ మెషిన్ కాదు. నాలుగవదిగా ప్రియబిడ్డలారా గమనించండి, నీ భార్య అన్ని పనులు చేసి కష్టపడి ఒక గొడ్డులాగా పనిచేసే ఒక వర్కర్ కాదు. కొంతమంది భర్త ఆలోచన ఇలా ఉంది. ఎందుకు? కొన్ని మాటలు వింటే బాధగా ఉందండి. నేను తిండి పెడుతున్నాం కదా, నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి ఆమె అనుకుంటారు. ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాం కదా, ఆమె నేను చెప్పినట్టు చెయ్యాలి. నేనే పెళ్లి చేసుకున్నా, నేనే తాళి కట్టాను, ఒక పశువులాగా నా దగ్గర పడుకోవాలి అని మాట్లాడుతున్నటువంటి తలంపులో ఉన్నటువంటి భర్తలు ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయం ఇక్కడ పంచుకుంటున్నానంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రతి భర్త గుర్తించుకోవాలి. 2006వ సంవత్సరం ఇండియన్ పార్లమెంటు పాస్ చేసిన ఒక బిల్లు ఉంది. ఆ బిల్ అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా గమనించండి, ప్రొటెక్షన్ ఫర్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ అని అర్థం. అనగా గార్హిక సంబంధమైన, కుటుంబ సంబంధమైనటువంటి వైలెన్స్ నుంచి మహిళలకు ఉన్నటువంటి సంరక్షణ బిల్లు. ఈ బిల్లు ప్రత్యేకత ఏంటంటే గమనించండి, నంబర్ 1, నువ్వు ఏమైనా శారీరకమైనటువంటి దుర్వినియోగానికి నీ భార్యని గురి చేస్తాయి. రెండవదిగా, మానసికమైనటువంటి భావోద్వేగమైనటువంటి దుర్వినియోగానికి ఆమెను గురి చేస్తాయి. నంబర్ 3 బిడ్డలారా, లైంగికపరమైనటువంటి సెక్సువల్ పరమైనటువంటి దుర్వినియోగానికి నీ భార్యని నీ గురి చేస్తాయి. నాలుగవదిగా, ఆర్థిక సంబంధమైన డబ్బుల సంబంధ విషయాలలో నీ భార్యని నీవు హింస చేసి ఆయన్ని దుర్వినియోగం చేస్తే, నీ భార్య ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్, డొమెస్టిక్ అబ్యూస్ అగెయిన్స్ట్ గా నీకు విరుద్ధంగా ఒక్క కేసు పెడితే, ప్రియబిడ్డలారా, 1 సంవత్సరం నీకు బెయిల్ లేకుండా, అనగా ప్రియబిడ్డలారా నీకు జామీను లేకుండా 1 సంవత్సరం జైల్లో ఉంటావు. అలాగే 20,000 రూపాయల ఫైన్ కట్టాలి ఇండియన్ నియమ ప్రకారం. హలో, శ్రద్ధతో ఈ మాట వినండి. 1 సంవత్సరం జామీను లేకుండా, బెయిల్ లేకుండా నువ్వు జైల్లో ఉంటావు. 20,000 రూపాయలు నువ్వు జరిమానా కట్టాల్సి వస్తుంది, ఫైన్ కట్టాల్సి వస్తుంది. నీ భార్య గాని, నీ ఆడపిల్లలు గాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీకు అగెయిన్స్ట్ గా డొమెస్టిక్ వైలెన్స్ కి 1 కేసు ఫైల్ చేస్తే, 1 కంప్లైంట్ రాసేస్తే, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి 1 కేసు ఫైల్ చేస్తే, నీకు తెలుసా ఇంత పెద్ద నేరం ఇది. అందువలన భర్తలారా, మగవాళ్ళు గమనించండి, పురుషులు గమనించండి, భార్యని ప్రియబిడ్డలారా శారీరకంగా, ఫిజికల్ వైలెన్స్, శారీరకంగా నీవు దుర్వినియోగం చేయవద్దు. రెండవదిగా, సెక్సువల్ గా, లైంగిక పరంగా దుర్వినియోగం చేయవద్దు, సెక్సువల్ వైలెన్స్ చేయవద్దు. మూడవదిగా ప్రియబిడ్డలారా, మానసికంగా ఎమోషనల్ వైలెన్స్, ఎమోషనల్ దుర్వినియోగం నీవు ఎప్పుడు కూడా నీ భార్య విధంగా చేయవద్దు. నాలుగవదిగా ప్రియబిడ్డలారా, ఆర్థిక పరమైన విషయాలలో పద్దక ఊటిగా ఇంటికి పంపించి డబ్బు తీసుకురా, నీ అమ్మ ఏం పెట్టింది, నీ నాన్న ఏం పెట్టాడని చెప్పి హింసిస్తే ప్రియబిడ్డలారా, అది ఎంత పెద్ద శిక్షకి నీకు దారి తీస్తూ ఉంది. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దయచేసి ఒక భార్యని, ఆమెని అర్థం చేసుకోవాలి. ఏమని ప్రియబిడ్డలారా, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆమె కష్టపడి చేస్తున్న పనులు గుర్తుంచుకో.
పిల్లలని కని పెంచే విధానములో ఆమె పడుతున్న బాధలు, కష్టాలు గుర్తించుకో. శారీరకంగా నీకంటే ఆమె బలహీనంగా ఉంది కాబట్టి ప్రియబిడ్డలారా, ఒక భార్యకి విరుద్ధంగా, ఒక తల్లికి విరుద్ధంగా వారిని కొట్టడానికి చేయెత్తవద్దు. పూర్వీకుల మంచి జ్ఞానం మనకేం బోధిస్తూ ఉందంటే, ఎవడైనా ఒక పురుషుడు ఒక స్త్రీకి అగెయిన్స్ట్గా, స్త్రీకి విరుద్ధంగా కొట్టడానికి చేయి పైకి లేపితే ఆ రోజు నుంచి వాడు ఒక పురుషుడు కాదంటాడు. ఎందుకు? నీకు పుట్టుకతోనే శారీరక పరంగా నీకు మసిల్స్ ఉన్నాయి, బలం ఉంది, నీ భార్యకి అది లేదు. అటువంటి స్త్రీలని, అమ్మని కొట్టడానికి చెయ్యెత్తితే ఆ క్షణము నుండి నీ పురుషుడు కాదు, పురుషుడు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఈ వాక్య పరిచయం ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఎందుకు ముగిస్తూ ఉన్నానంటే, ఒక విషయం గమనించండి ప్రియబిడ్డలారా, పురుషులకున్న ప్రత్యేకత, స్త్రీలకున్న ప్రత్యేకత నేను చాలా చక్కగా డీటెయిల్గా మీకు చెప్పాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకుంటే ప్రియబిడ్డలారా, నీ ఇంట్లో సంతోషముతో, ఆనందముతో కలిసిమెలిసి కూడిమాడి మీరు మరణం వరకు జీవిస్తారు. మీ ఇంట్లో సంతోషం కలుగుతూ ఉంటుంది, ఆనందం కలుగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఏ ఇంట్లో అయితే ఇది లేదో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అక్కడ ఏం జరుగుతూ ఉందంటే గొడవలు, ఇబ్బందులు, దాని వలన ఆంతరిక గాయాలు కలుగుతాయి. ఆంతరిక గాయాలు ఎక్కువగా అయి అది తట్టుకోలేని పరిస్థితిలో మానసికపరమైనటువంటి బాధలు, మానసికమైన ఇబ్బందులు శారీరక రోగాలుగా మారుతాయి. సైకోసోమాటిక్ సిక్నెస్ అంటారు సైకాలజికలీ. సైకోసోమాటిక్ సిక్నెస్ అంటే శరీరానికి ఏదో అనారోగ్య అవస్థ రావటానికి కారణం అది శారీరక సంబంధమైన రోగాలు కావు, మానసికమైనటువంటి బాధలు, మానసికమైన వేదనలు, ఇమోషనల్ బ్యాగేజ్. ఆ బరువు తట్టుకోలేక శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. 40, 45, 50 వయస్సు వచ్చినప్పటికల్లా ఎంతో మంది భార్యలు రకరకాల రోగానికి గురి అయి హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారండి. లక్షలు లక్షలు డబ్బులు చికిత్స కోసం ఖర్చు పెడుతూ ఉన్నారండి. ప్రియబిడ్డలారా, ఇటువంటి సైకోసోమాటిక్ సిక్నెసెస్ వలన ఇవి అవుతాయి. అందువల్ల ప్రియబిడ్డలారా, ఈ ప్రత్యేకత మీరు అంగీకరించాలి. పురుషులు ఎక్కువగా పని, బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ మీద ఉంటారు. స్త్రీలకి ఎక్కువగా ప్రార్థన, దేవ విశ్వాసం, దేవభక్తి, గుడి, కానుకలు, ఇటువంటి విషయాలు వాళ్ళ మనసు ఉంటుంది. పురుషులు ఒక పని, ఆ పని మీద మాత్రం మనసు పెట్టి ఆ చేసే పని మాత్రం బాగా మంచిగా చక్కగా చేసి ముగిస్తాడు. భార్య ఒకే టైంలో 10 పనులు పెట్టుకుంటారు. ఒకవైపు వంట, ఒకవైపు కూర, ఒకవైపు గెస్టులు, ఒకవైపు పిల్లలు, ఒకవైపు అది, కోడి, కాకి, ఇటువంటి అన్నిటినీ కలిపి ఇంట్లో ఒకేసారి అన్ని చేస్తారు. టకా 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 ఒక మెషిన్ లాగా. కొన్ని స్త్రీలు నేను గమనించాను, ఇక్కడ ఒక దగ్గర అన్నం వండుతూ ఉండే, అక్కడ కూర చేస్తూ ఉంటుంది, అక్కడ పిల్లలు చూస్తూ ఉన్నారు, ఇంకా గెస్ట్ వస్తే వాళ్ళు చూసుకుంటారు. ప్రియులారా, ఇవన్నీ చూసుకుంటారు. ఈ అన్ని చూసుకున్నప్పుడు ఒకవేళ పర్ఫెక్ట్గా, మంచిగా, చక్కగా అన్నీ ఉండకపోవచ్చు. ఇది ప్రియబిడ్డలారా వారికి ఉన్న ప్రత్యేకత. ప్రియబిడ్డలారా, పురుషులు కొన్నిసార్లు ఒక మాట ఒక్కసారి అంటాడు, ఒకసారి ఒక మాట అంటాడు, లేదా అది మళ్ళా చెప్పరు. కానీ స్త్రీలు చెప్పిన మాట మళ్ళా నీ పొద్దున్న లేచినప్పుడు చెప్తుంది, అన్నం తింటున్నప్పుడు చెప్తుంది, నీ బయటకు వెళ్ళినప్పుడు చెప్తుంది, మళ్ళా ఇంటికి వచ్చినప్పుడు చెప్తుంది, ఇంకా పడుకున్నప్పుడు కూడా చెప్తుంది. ఇలా మళ్ళా స్త్రీలు వాళ్ళ మాటలు మళ్ళా చెప్తూనే ఉన్నారు. కొంతమంది పురుషులకి ఈ మాట వింటే పిచ్చిలేసింది. సైకాలజికలీ, మనశ్శాస్త్రపరంగా ఆలోచిస్తే ప్రియులారా, ఒకరోజు ఒక ఆవరేజ్ ఒక పురుషుడు 5000 మాటలు మాట్లాడతారంట.
కానీ స్త్రీలు ఒకరోజు 20,000 మాటలు మాట్లాడతారంట. ఇది మనశ్శాస్త్రపరమైనటువంటి స్టడీస్ ప్రియపడలారా. అందువలన భర్తలకి పెద్ద మాటలు ఏముండవు. వాడు ఉదయం తేరా లేచి ఆఫీస్కి వెళ్ళి అక్కడంతా మాట్లాడి పనులు చేసి ఇంటికి వచ్చినప్పటికల్లా ఆయన గాలి అయిపోయింది, 5,000 మాటలు అయిపోయాయి. భార్య ఇంట్లో ఉంటుంది, ఎవరితో మాట్లాడాలి? 20,000 మాటలు ఉన్నాయి. అందువల్ల ఎక్కువ మాట్లాడే ఒక స్వభావం ప్రియపడలారా వాళ్ళకి ఉండవచ్చు. పురుషులు గమనించండి ప్రియపడలారా, నీకు ఏదైతే చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చాలా గొప్పది అని నీకు అనిపిస్తుందో అవి కొన్నిసార్లు నీ భార్యకి అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చు. భార్యకి ఏం కావాలి, స్త్రీలకి ఏం కావాలి? వారికి చిన్న 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 మాటలే ముఖ్యం. కోళ్ళు గుడ్డు పెట్టిందా, లేదా నాటే మొక్కలలో పూలు వచ్చాయా, ఇంట్లో ఏమైనా సామాన్లు వస్తువులు కొనుక్కున్నారా? ప్రియరా, ఇంటి సంబంధమైన చిన్న 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 మాటలే. నాకు ఒక ఫ్యామిలీని బాగా తెలుసు. భర్త ఒక ఇంజనీర్, పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తూ ఆయన లక్షలు సంపాదిస్తారు. భార్య ఇంట్లో ఉంటుంది. ప్రియరా, కొన్నిసార్లు అండి ఇట్ట అని చెప్పి సీరియస్గా పిలుస్తుంది. ఇంజనీర్ కదా ఆయన, అక్కడ పని అన్ని వదిలిపెట్టి భార్య పిలుస్తుంది, ఏదో ముఖ్యమైనటువంటిది ఏమో అని అనుకొని పరిగెత్తుకుంటూ వస్తే చూడండి ఆ పిచ్చుక ఎంత బాగుంది చూడటానికి అంటది. వీడు నీ అమ్మ అని చెప్పి ఆమెను తిట్టి వెళ్ళిపోతాడు. అంటే ఆయన ఇంజనీర్గా పెద్ద పెద్ద గీతలు, పనులు, అకౌంట్స్ అని పెట్టుకుని కూర్చున్నప్పుడు ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టు పిలుస్తుంది. అంటే ఇట్ట అంటారు. ఆ పిచ్చుక చూడు ఎంత బాగుంది, ఆ కలర్ చూడు, రంగు చూడు అంటది. అంటే ప్రియపడరా, స్త్రీలకి ప్రాముఖ్యమైనది ఇటువంటి చిన్న 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 విషయాలే. అంటే హ్యాపీనెస్ ఇన్ స్మాల్ థింగ్స్, చిన్న చిన్న విషయాలలో వాళ్ళకి ఆనందం. మగవాళ్ళకి ఈ పిచ్చుక ఏంటి, ఈ ఉడతలేంటి, ఈ ఫ్లవర్లేంటి, పూలేంటి, ఇదేం వాళ్ళకి పెద్ద లెక్క కూడా కాదు. విడలారా, మగవాళ్ళకి ఏం కావాలి, భర్తకి ఏం కావాలి? ఇక్కడ ఇంజనీరింగ్, డబ్బులు, బ్యాంకు, ఇల్లు కాగితాలు, పొలం కాగితాలు, కేసులు, ఇదే వాళ్ళకి ముఖ్యమైనది. కానీ ఇదేం భార్యలకి ముఖ్యమైన విషయమే కాదు. ఇది బిడ్డలారా అర్థం చేసుకుంటే ప్రియులారా, కుటుంబములో ఆంతరిక గాయాలు రాకుండా, గొడవలు లేకుండా అర్థం చేసుకోవాలి. ఈ ఇంజనీర్ అయిన భర్త ఏం అర్థం చేసుకోవాలి? నా భార్యకు ఉన్న చిన్న 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 సంతోషాలు, ఆనందాలు ఏంటి? ఈ ఉడతలు చూడటం, ఈ పిచ్చుక చూడటము, ఇంట్లో వచ్చే పూల మొక్కలకి వచ్చే ఫ్లవర్లు చూడటము. ప్రియులారా, ఇది ఆమె సంతోషం, ఇది ఆమె ఆనందం. భార్య అర్థం చేసుకోవాలి, నా భర్తకి పిచ్చుక కాదు, ఈ ఉడతలు కాదు, ఈ ఫ్లవర్లు కాదు. నా భర్తకి ముఖ్యం ఏంటంటే ఆయన ఇంజనీర్ కాబట్టి ఆయనకి బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంక్ ఉంది, ఇవి ఆయనకి ముఖ్యమని ఈ అర్థం చేసుకుంటే ప్రియబడ్లారా, నో ప్రాబ్లం. ఇటువంటి ఒక మనస్తత్వం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా కావాలి. అందువలన మనం ఇప్పుడు ఈ వాక్య పరిచర్య ముగించి ఆంతరిక స్వస్థత ఆరాధనలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఎందుకు ఆంతరిక గాయాలు వస్తూ ఉన్నాయంటే, ఎందుకు కుటుంబంలో ఇన్ని సమస్యలు, ఏడుపులు, బాధలు, విడాకులు, కొట్లు, తిట్టుకోటాలు ఇవి ఎన్ని జరుగుతుందని ప్రియబడ్డారా, స్త్రీలకి పురుషులకి మధ్యలో వ్యత్యాసము అర్థం చేసుకోవటం లేదు. పుట్టుకతోనే మగవాళ్ళకి ఆడవాళ్ళకున్న ప్రత్యేకత అర్థం చేసుకోవటం లేదు. ప్రియులారా, ఈ వాక్యములో నేను చాలా విషయాలు నీ ముందు నేను పెట్టాను. సాధ్యమైతే ఈ టాక్ గమనించండి, ఈ యూట్యూబ్లో ఉంది. ఫాదర్ బెన్నీ ఎస్వీడి అని మీరు కొట్టండి. ప్రియులారా, ఈ వాక్యం మీరు వినవచ్చు, మళ్ళా మీరు వినవచ్చు. నీ భర్తని అర్థం చేసుకో, నీ భార్యని అర్థం చేసుకో, నీవు చేపట్టిన బాధ్యతలను అర్థం చేసుకో.
మరణం వరకు నీకు తోడుగా నీడగా దేవుడిచ్చినటువంటి ఆ జీవిత సహభాగిని చూసుకో. నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఫలించి నీవు ఎదుగుతావు. ఆ రహస్యం ప్రియలారా దేవుడు ఈ కుటుంబ జీవితంలో పెట్టాడు. అందువలన సిద్ధపడతాం. ఇదైన వెంటనే ఆంతరిక స్వస్థత ఆరాధన వీడియో మీకు రెడీగా ఉంటుంది. ఆరాధనలో పాల్గొనండి. ఇటువంటి అన్ని ఆంతరిక గాయాల నుండి దేవా నాకు స్వస్థత దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ ఆరాధనలో మీకు మంచి ఆయురారోగ్యము ప్రసాదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హల్లెలూయా.